अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనం అంతిమ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అది కూడా అంతిమ చరణంలో ఉన్నాం మనము. నిన్న జీవాత్మ యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్పుకున్నాము. విశిష్టస్య జీవత్వం అన్వయ వ్యతిరేక. జీవాత్మ అంటే అహంకారంతో జీవాత్మ అహం అనే ప్రతీతితోటి అనుభూతుడు యుక్తమై ఉంటుందో, అహంకారం అంటే నేను అనే అభిమానంతో యుక్తమై ఉంటుందో అక్కడ జీవాత్మ ఉంటుంది. దానికి జీవ సంజని పేరు పెట్టాం. అహం అనే అనుభూతి, నేననే అనుభూతి కలగా నేను అభిమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే జీవాత్మ ఉంటుంది. అదే జీవుడు అని చెప్పి గుర్తించాలి. కాబట్టి ఇది అన్వయ వ్యతిరేకం చేత కూడా మనం చూసాము. అన్వయ వ్యతిరేకం అంటే నేను అనే అనుభూతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. నేను అనే అనుభూతి ఎక్కడైతే ఉండదో అక్కడ జీవాత్మ ఉండదు అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత అహంకారంతో విశిష్టమైనటువంటి ఆత్మకి కార్యసిద్ధి ఎలా కలుగుతుంది అంటే, అది కార్యసిద్ధి అనేది ఏ విధంగా సంభవిస్తుంది, ఈశ్వర ఆధీనంగా సంభవిస్తుందా అని పూర్వపక్షి ప్రశ్న వేసినప్పుడు సిద్ధాంతి అహంకార కర్తరాధీన కార్యసిద్ధి నా ఈశ్వరాధీన. ఈ అహంకారంతో యుక్తమైనటువంటి జీవాత్మకి కార్యసిద్ధి అనేది ఈశ్వరుని ఆధీనంతో కాదు, ఆ స్వయం కర్మానుసారంగా ఆ కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈశ్వర ఆధీనం కాదు. ఈశ్వరుని ద్వారా అది కర్మలు చేయడం లేదు. ఈశ్వరు ఎలా చెప్తారో చేయడం లేదు. ఈశ్వరు ఎప్పుడు తప్పు పనులు చేయించడం, తప్పు ఆలోచన చేయించడు. కానీ ఈశ్వరాధీనం కాదు, అది కర్మాధీనంగా ఉంటుంది. ఈశ్వరాధీనం అయితే కాదు. అది అహంకార కర్తరాధీనం, కర్తకు ఆధీనంలోనే ఉంటుంది, పరమాత్మకి ఆధీనంలో ఉండదని చెప్పుకున్నాము. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉందనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రామాణికంగా చెప్పడం కానీ ఏదైనా మనకు ప్రమాణం లేదనమాట. అందుకే ప్రమాణ అభావాత్ అని చెప్పుకున్నాము. సరే, జీవాత్మకి కర్మసిద్ధి అహంకారంతో యుక్తమైనటువంటి జీవాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది, ఈశ్వర ఆధీనంలో ఉండదు అని చెప్పావు. అలా చెప్పినప్పుడు కూడా అలా చెప్పకుండా, అంటే కర్త అహంకారయుక్తమైన కర్తకి ఆధీనంలో ఉంటుందని చెప్పకుండా ఏం చెప్పాలంటే అదృష్ట ఆధీనంలో ఉంటుంది అని చెప్పాలి. మళ్ళీ పూర్వపక్షి అడిగాడు, కర్మసిద్ధి అనేది అహంకారంతో యుక్తమైన చెప్పావు కదా, అహంకారంతో యుక్తమైన చెప్పకుండా అహంకారయుక్తమైన జీవాత్మ కర్తృ ఆధీనంలో ఉందని చెప్పావు కదా, కర్తృ ఆధీనంలో కాకుండా అదృష్టం యొక్క ఆధీనంలో ఉంది. అదృష్టం అంటే ఆ ధర్మాధర్మ సంస్కారం, ధర్మాధర్మ కర్మ వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా జీవాత్మకు కార్యసిద్ధి లభిస్తుంది. పోయిన జన్మలు చేసిన పాపపుణ్య కర్మ ఫలంగా ఏదైతే వాసన రూప సంస్కారం ఉందో అతనిలో, ఆ సంస్కారానుగుణంగా ఆ కార్యసిద్ధి నడుస్తుంది, కార్యసిద్ధి చేస్తున్నాడు అలా చెప్పాలి అని పూర్వపక్ష అయినప్పుడు అదృష్ట ఉద్భూతివత్ సమానం. అది పెద్ద తేడేం లేదండి, రెండు ఒకటే. అక్కడ అదృష్టమే పనిచేస్తుంది. కర్తాదిన అంటే కర్త స్వయం చేయడం లేదు. ఆ గత జన్మలో చేసిన పాప పుణ్య కర్మల ప్రకారంగానే ఈశ్వరుడు ఏ విధంగా అయితే కర్మానుసారంగా జాతి అయి భోగం ఇచ్చాడో దానికి అనుగుణంగా పనిచేస్తున్నాడు. అది అక్కడ అంతర్గతంగా ఉంటుంది. దాంట్లో పెద్ద తేడేం లేదు, సమానమే. కర్తరాధీనంలో కర్మసిద్ధి కర్తరాధీనం అని చెప్పినా అదృష్టాధీనం అని చెప్పినా దాంట్లో పెద్ద తేడేం లేదు, రెండు సమానమే. ఎందుకంటే చిదవసాన భుక్తి తత్ కర్మార్జితత్వాద్, ఈ అవసానం అనేది భోగ ప్రాప్తిని జీవాత్మక చేరుతుంది, ఎందుకంటే స్వయం కర్మలు అర్జించింది కాబట్టి అని చెప్పుకున్నాం. కానీ రెండు సమానమే అని చెప్పి ఇంతవరకు చూసాం మనము. అస్తు, ఈరోజు
ఇంకా కొన్ని మిగిలిన సూత్రాలు ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి, ఈరోజు అన్య 66 సూత్రం చూడండి. సూత్ర సంఖ్య 66. స్లైడ్ మార్చండి, నెక్స్ట్ స్లైడ్. 66 శ్లోకం అంటే 66 సూత్రము. నిన్న అదృష్ట ఉద్భూతివత్ సమానం అని చెప్పుకున్నది. కార్యసిద్ధి అనేది అదృష్టాధీనం అని చెప్పాల్సిన అవసరం రెండు ఒకటే. అహంకార ఆధీన కార్యసిద్ధి ఉంది. అహంకారయుక్తమైన కార్యసిద్ధి అనేది కర్తాధీనంలో ఉంటుంది, రెండు సమానమే. ఇక్కడ వ్యత్యాసం అంటే ఏం లేదు అని చెప్పిన తర్వాత పూర్వపక్షి మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నా అంటే, సరే జీవాత్మకి కార్యసిద్ధి కర్మ ప్రవృత్తిని, కార్యసిద్ధి అంటే కర్మ ప్రవృత్తి, కర్మలు ఏ విధంగా ప్రవృత్తం అవుతుందంటే, కింద భూమిక చూద్దామని మనం లాస్ట్ లో ఉంది చూడండి. ఏ విధంగా సిద్ధిస్తుందంటే అహంకారయుక్తమైనటువంటి అంతఃకరణ ద్వారా సిద్ధిస్తుందని చెప్పావు. అహంకారయుక్తమైన జీవాత్మలో ఉండే అదృష్ట సంస్కారం ద్వారా ఈ కర్మలో ప్రవృత్తి జరుగుతుందని చెప్పావు. కానీ ఆ కర్మ ఫలాలను యొక్క భోగానుభూతి అనేది ఏ ఉపకరణం చేత, ఏ సాధనం చేత సేవించబడుతుంది అంటే, ముక్తి భోగానుభూతి అనేది విషయంలో చెప్పుకున్న చిదవసాన భుక్తి తత్ కర్మార్జితత్వ అని చెప్పి, అది ఏ సాధనం చేత ఈ కర్మ అనుభవిస్తుంది, ఏ సాధనం చేత, ఏ ఉపకరణం చేత ఈ భోగాలను అనుభూతిని పొందుతుంది అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ అడిగాడు. చూడండి, భాషను చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది. భవతు జీవస్య కార్యసిద్ధి కర్మ ప్రవృత్తి. కార్యసిద్ధి అంటే కర్మ ప్రవృత్తి అహంకారాత్మకైన అంతఃకరణ, అహంకారయుక్తం అంతఃకరణ మాధ్యంతో ఈ కార్యసిద్ధి కర్మ ప్రవృత్తి జీవాత్మ కలుగుతుంది. ఎందుకు? తత్ కర్మ ఫలభుక్తిం భోగానుభూతిం కానీ తత్ కర్మ ఫలభుక్తి అంటే ఆ చేసిన కర్మల యొక్క ఫల యొక్క అనుభూతి అంటే భోగానుభూతి కేన ఉపకరణేన అనుతిష్టది. అది ఏ సాధన చేత అనుభూతిని పొందుతుంది. ఏ సాధన కాల ఫలానుభూతిని పొందాలి అంటే, కర్మల యొక్క ఫలాన్ని అనుభవించాలి అంటే కేన ఉపకరణ అనుతిష్టది, ఏ కారణం చేత అనుభూతిని పొందుతుంది. కేన ఉపకరణేన అనుతిష్టది. యాహి భుక్తి ఉక్త. ఎందుకంటే భుక్తి విషయంలో ఒక చెప్పుకున్నాం మనం. ఏం చెప్పుకున్నాం? భుక్తి ఉక్త చిదవసాన భుక్తి తత్ కర్మార్జితత్వాత్ ఇది సూత్రే ఉచ్యతే. కాబట్టి ఈ చిదవసాన భుక్తి అంటే ఈ చేతన జీవాత్మనే ఈ తత్ కర్మార్జిత అంటే కర్మలు ఏవైతే అర్జించిందో, పుణ్యాలు కర్మలు పాప కర్మలు, వాటికి భోగానుభూతి పొందేది జీవాత్మ అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కానీ అది ఏ ఉపకరణం చేత ఆ భోగాలను అనుభవిస్తుంది అని పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావించాడు. దానికి సమాధానం స్లైడ్ మార్చండి. మహతో అన్యత్. అప్పుడు దీనికి సమాధానం ఏం చెప్పారు సిద్ధాంతి అంటే, ఈ భోగానుభూతి అని చెప్పి భోగాలు జీవాత్మ అనుభవిస్తుంది చెప్పావు, ఏ ఉపకరణం చేత, ఏ సాధనం చేత అనుభవిస్తుంది అంటే, దానికి మహతో అన్యత్ అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించామంట. చూడండి, పైన కనిపిస్తుంది మీకు స్లైడ్. మహతో అన్యత్ అంటే అన్యత్ మహత, అన్యతో మహత అంటే మహతత్వం, అంటే మహతత్వం అంటే బుద్ధితత్వము. మనం ప్రకృతి మహాన్ మహతో అహంకారం అని చెప్తాం కదా. ప్రకృతి మహాన్ మహతో, ప్రకృతి మహాన్ అంటే మహాతత్వం అని చెప్తామట. ఆ మహాతత్వం బుద్ధితత్వం అట. ఆ బుద్ధితత్వం సహాయం చేత ఈ భోగాలు అనుభవిస్తుంది. ఇక శరీరం చేత అనుభవిస్తుంది చెప్పాడు. బుద్ధితత్వం చేత అంతఃకరణ చరిత్రంలో మన బుద్ధి చిత్త అహంకారం అంటాం కదా, అది అహంకారం అంటే మహతత్వం చేత అనుభూతిని పొందుతుంది. ఈ భోగాలను ఏ విధంగా అనుభూతిని పొందుతుంది అంటే, ఏ ఉపకరణం చేత, ఏ సాధన చేత అనుభూతిని పొందుతుంది అంటే, దానికి సిద్ధాంతం చెప్పాడు. మహతో అన్యత్ అంటే అన్యత్ మహత, వేరే మహాతత్వం చేత అంటే బుద్ధితత్వం చేత అనుభూతిని పొందుతుంది. చూడండి, భాషించండి. కార్యసిద్ధే అంటే కర్మ ప్రవృత్తే అన్యత్ ఖలు భుక్తి అంటే భోగానుభుక్తి మహాతత్వస్య అంటే బుద్ధి రూపస్య, దానికి ఓపెన్ చేసి అంతఃకరణస్య కార్యం తద్వారా, అంతఃకరణస్య కార్యం తద్వారా భోగానుభూతిం కరోతి జీవ. ఇక చూడండి,
కార్యసిద్ధి అంటే జీవాత్మ యొక్క కార్యసిద్ధి అంటే కర్మ ప్రవృత్తి, ఏవైతే కర్మలు చేస్తుందో అన్యత్ ఖలు ప్రవృత్తి అన్యత్ ఖలు భుక్తి అంటే భోగానుభూతి, భోగాల యొక్క అనుభూతి అనేది మహాతత్వస్య అంటే బుద్ధి రూపస్య అంతకరణ, మహాతత్వమైనటువంటి ఆ మహాతత్వాన్ని ఇంకో రకం ఓపెన్ చేసి చెప్పాడు. బుద్ధి రూపస్య అంటే అంతఃకరణస్య కార్యం, అంటే అంతఃకరణ బుద్ధి తత్వంతో ఏదైతే యుక్తమై ఉందో అటువంటి అంతఃకరణస్య కార్యం తద్వారా ఉస్కి అంటే దాని చేత అంటే బుద్ధి కారణం చేత భోగానుభూతి కరోతి జీవ, ఈ భోగాన్ని అనుభవిస్తుంది. అంతఃకరణ రూపమైనటువంటి బుద్ధి తత్వం అయితే ఉందో దాని ద్వారా జీవాత్మ భోగాలను అనుభవిస్తుంది. కాబట్టి అంతఃకరణ యుక్తమైన బుద్ధి, మహాతత్వంతో యుక్తమైన బుద్ధి ఏదైతే ఉందో, ఎందుకు బుద్ధిలోనే నిశ్చయం కలుగుతుందండి, నిశ్చయానుభూతిని పొందుతుంది అన్నమాట. అంటే బుద్ధి ద్వారా మనకు ఏదో కానీ ఆ సుఖ దుఃఖానుభూతి నిశ్చయం అవుతున్నాడు, అంటే అనుభూతి మనకు కలుగుతుంది. అంటే ఆ బుద్ధి ద్వారానే మనల్ని అనుభూతిని పొందుతూ ఉంటాం, భోగాలు అనుభవిస్తూ ఉంటాం. అది బుద్ధి మనకు ఆ సంకేతాన్ని అందజేస్తూ ఉంటుంది. ఆ బుద్ధితత్వం లేకపోతే మనకు భోగాలు అనుభవించలేం. బుద్ధితత్వం అనివార్యం అట. అంటే మనం ఏ కర్మలు చేసినా అది జ్ఞానాన్ని అందజేసేది, అనుభూతిని అందజేసేది బుద్ధి ద్వారానే. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు, బుద్ధి రూపస్య అంటే అంతఃకరణస్య కార్యం తద్వారా అంటే బుద్ధి ద్వారానే భోగానుభూతిని కరోతి జీవ, భోగానుభూతిని పొందుతుంది జీవ అంటే జీవాత్మ. ఎందుకంటే బుద్ధి సత్వోపారూఢాహి సర్వే భోగాహ ఇది చ ప్రసిద్ధి. ఎందుకంటే అన్ని భోగాలు కూడా బుద్ధి సత్వోపారూఢాహ అంటే బుద్ధితో యుక్తమయ్యే జీవాత్మ భోగాలను అనుభవిస్తుంది. అన్ని భోగాలు సర్వే భోగాహ ప్రసిద్ధి, అన్ని భోగాల యొక్క అనుభూతి అనేది ఎలాగా పొందుతుందంటే, భోగాన్ని విధంగా పొందుతుందంటే బుద్ధి సత్వోపారుడ, బుద్ధితో ఆరుడమైనటువంటి దేహం ఏదైతే ఉందో, జీవాత్మ ఏదైతే ఉందో, జీవాత్మ బుద్ధి సహాయం చేత అన్ని భోగాలు అనుభవిస్తుంది. ఇది ప్రసిద్ధం, అన్ని చోట్ల కూడా చెప్పుకుంటుంటాం. ఎందుకంటే అసంగోహి అయం పురుష, జీవాత్మ ఎప్పుడు సంగతి రహితమైంది. సంగతి రహితమైనప్పుడు మళ్ళీ ఎలా అనుభూతి పొందుతుందంటే బుద్ధి మాధ్యం, బుద్ధి సత్వోపారుడ, బుద్ధి సత్వంతో యుక్తమైనటువంటి పురుష జీవాత్మ బుద్ధి సహాయం చేత, అంతఃకరణ సహాయం చేత భోగాలను అనుభవిస్తుంది. అందుకే అసంగోహి, ఎందుకంటే జీవాత్మ ఎప్పుడు అసంగంగా ఉంటుంది. అసంగంగా ఉండే భోగం ఎలా అనుభవిస్తుంది అంటే బుద్ధి సహాయం చేత అనుభవిస్తుంది. అందుకే యతోహి అసంగోహి అయం పురుష అంటే భోగంతో బుద్ధి సత్వ అనుతిష్టతి, అంటే భోగాన్ని బుద్ధి సత్వం మాధ్యం, బుద్ధి ద్వారా మాత్రమే అనుభూతిని పొందుతాము. తద్ అభావే అంటే బుద్ధి యొక్క అభావంలో భోగ అభావ, భోగం కూడా ఉండదన్నమాట. ఎవరికైతే ఆ బుద్ధి ఉండదో ఆ భోగాలను అనుభవించదు. మన లోకం చూస్తుంటామంట, ఎవరికైతే బుద్ధి సరిగా పనిచేదో అటువంటి వ్యక్తి ఏ భోగాలను అనుభూతిని పొందలేడు, ఏ భోగాలను అనుభవించలేడు కూడా. కాబట్టి బుద్ధి ప్రధానము. అంటే భోగానుభూతిని పొందాలి అంటే బుద్ధి ఉంటేనే, ఆ బుద్ధి సత్వం ఉంటేనే భోగ ఫలప్రాప్తి ఉంటుంది. ఆ బుద్ధి సత్వం లేకపోతేనా తద్ అభావే భోగో అభావ అని చెప్పబడింది ఇక్కడ. కాబట్టి ఆ బుద్ధి లేకపోతే భోగాలను కూడా అనుభవించలేడు. అందుకే తదాభావే భోగాభావ అంటే అథ విముక్తి రీతి అపి అనుసంధేయం. ఇదే విధంగా విముక్తి విషయంలో కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. విముక్తి విషయంలో కూడా అదే విధంగా అనుభూతిని పొందుతుంది జీవాత్మ. అంతఃకరణ మాధ్యంతో, బుద్ధి మాధ్యంతో, అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, ఆ సూక్ష్మమైనటువంటి అంతరింద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి సహాయం చేత సుఖ దుఃఖానుభూతిని పొందుతుంది అని చెప్పి విముక్తి ఇత్యేపి అనుసంధేయం కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. మొత్తానికి ఏంటి తాత్పర్యం, జీవాత్మ భోగాలను ఏ ఉపకరణం చేత అనుభవిస్తుందంటే మహాతత్వంతో యుక్తమైన బుద్ధి సత్వం ఏదైతే ఉందో, బుద్ధి రూపమైనటువంటి అంతఃకరణం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ భోగాల అనుభూతిని పొందుతుంది జీవాత్మ. ఎందుకంటే అన్ని భోగాలు కూడా బుద్ధియుక్తంగా ఉండి జీవాత్మ అనుభూతిని పొందుతూ ఉంది. ఆ బుద్ధి తత్వం లేకపోతే జీవాత్మ భోగాలు అనుభవించలేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. అదేవిధంగా ముక్తి విషయంలో కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ముక్తి విషయంలో కూడా మోక్షం కూడా ఇదే విధంగా జీవాత్మ అంతఃకరణ సహాయంతో బుద్ధి మాధ్యంతో అది భోగాలు అనుభవిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత సరే బాగానే ఉంది, మహాతత్వం చేతనే అంటే బుద్ధి తత్వం చేతనే ఈ భోగానుభూతి కలుగుతుంది
భోగానుభవం కలుగుతుందని చెప్పావు. కానీ ఈ మహాతత్వ బుద్ధితత్వమైనటువంటి ఈ బుద్ధితత్వం తర్వాత అంటే ఈ మహాతత్వం తర్వాత ఆ జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం ఉంది ఇక్కడ? ఆ జీవాత్మకి ప్రకృతికి ఏ సంబంధం? సరే, బుద్ధితత్వ సాహంతో భోగాలను అనుభవిస్తుంది, సంసారంలో ఉండే భోగాలను అనుభవిస్తుంది అని చెప్పావు. కానీ ఇక్కడ అథ మహాతత్వం అనంతరం నెక్స్ట్ 67వ భూమిక చూడండి. అథ మహాతత్వానంతరం ప్రకృతే పురుషేణ సహా, ప్రకృతికి అంటే మూల ప్రకృతికి పురుషేణ సహా పురుషునితోటి అంటే జీవాత్మతోటి సంబంధ కథం, ఎటువంటి సంబంధం ఉంది? ఇది ఉచ్యతే. అంటే సరే, మహాతత్వం అంటే మహాతత్వం సహా బుద్ధితత్వం చేత భోగాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పావు. కానీ ఈ ప్రకృతి చేత, ప్రకృతికి ఈ పురుష జీవాత్మకి మధ్య సంబంధం ఏంటి? వాటి మధ్య కథం సంబంధ, ఎటువంటి సంబంధం ఉంది? అటువంటి ప్రశ్న వేసినప్పుడు పూర్వపక్షి దానికి సిద్ధాంతి సంబంధం అని చెప్తున్నాయి. ఇక్కడ కర్మ నిమిత్త, కర్మతో సంబంధం అంట. ఒక మాట చెప్పంటే కర్మ నిమిత్త, ప్రకృతిగా పురుషుకి ఏ సంబంధం ఉన్నటువంటి కర్మ నిమిత్తమే. పురుష జీవాత్మ ఆ ప్రకృతిని చూస్తుంది కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి మాయ ఏదైతే ఉందో దాని వల్ల జీవాత్మలో వాటి పట్ల సంస్కారం గుణంగా ఆ కోరికలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రకృతిని చూస్తున్నా కాబట్టి ఆ కర్మ నిమిత్తమే రెండింటి మధ్య సంబంధము. చూడండి, కర్మ నిమిత్త ప్రకృతే అంటే స్వస్వామి భావో అపి అనాది బీజాంకురవత్. స్వస్వామి భావం అంటే ఇక్కడ ప్రకృతికి స్వస్వామి భావ సంబంధం ఉంది. అంటే స్వస్వామి భావం అంటే ప్రకృతి అనేది జీవాత్మది. జీవాత్మ ప్రకృతిని చూస్తుందంటే జీవాత్మకు స్వత్వం ఏంటి? ప్రకృతి. ప్రకృతికి స్వామి ఎవరు? జీవాత్మ, అంటే పురుష జీవాత్మ. అట్లా స్వస్వామి సంబంధం ఉందన్నమాట. ప్రకృతి ద్వారా జీవాత్మ భోగాన్ని అనుభవిస్తుందన్నమాట. అందుకే అది జీవాత్మ తనదిగా భావిస్తుంది, ప్రకృతి తనదిగా భావిస్తుంది. జీవాత్మ ప్రకృతి కూడా ఆ పురుష జీవాత్మ అనుభోక్త, భోగం అనుభవించే కర్తగా భావిస్తున్నమాట. ఈ రకంగా స్వామి స్వభావం ఉన్నప్పటికీ కూడా అనాది బీజాంకురవత్, అనాది బీజాంకురవత్ అంటే అనాది కర్మ నిమిత్త బీజాంకురవత్, అనాది కర్మ సంబంధం అట. అంటే అనాది కాలం నుంచి అనంత కాలం వరకు ఈ కర్మ సంబంధం నిరంతరంగా వస్తూనే ఉంటుందన్నమాట. అంటే అనాది కర్మ నిమిత్త బీజాంకురవత అని దృష్టాంతం చూపించాడు. అదేంటో భాషను చూద్దాం, తెలుస్తుంది. తో చూడండి, ప్రకృతే స్వస్వామి భావ అపి అంటే ప్రకృతిగా జీవాత్మతోటి స్వస్వామి భావ సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజాంకురవత్, బీజం అని అంటే విత్తనానికి అంకురానికి ఏ విధమైన సంబంధం ఉంటుందో అలాంటి అనాది సంబంధం కర్మ నిమిత్త. అనాది కర్మ నిమిత్త అంటే విత్తనం లేకుండా చెట్టు ఉండదు, చెట్టు లేకుండా విత్తనం లేదు, విత్తనం ఉండదు అన్నమాట. అంటే విత్తనం ఉంటే చెట్టు ఉంటుంది, చెట్టు ఉంటే విత్తనం ఉంటుంది. అట్లా వీటికి రెండింటి మధ్య ఏ విధంగా ఆ అనాది సంబంధం ఉంటుందో, ఇవి ఏదో ఒకటి లేకుండా కలగదో, అలాగే ఇక్కడ కూడా అనాది కర్మ నిమిత్త స్వస్వామి భావ సంబంధ. జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం అంటే కర్మ నిమిత్త సంబంధము. అది కూడా ఎట్లా? అనాది సంబంధం అట. ఏదో కొంతకాలం తర్వాత ఈ సృష్టిలో ఉంటుంది, తర్వాత సృష్టిలో ఉండదని కాదు. ఏ విధంగా బీజాంకురంకి సమానంగా విత్తనము మొక్కకు విత్తనానికి ఏ విధంగా అనాది సంబంధం ఉంటుందో, రెండో వికల్పం ఏ విధంగా ఉండదో, అలాగే ఇక్కడ కూడా ప్రకృతికి జీవాత్మ ఎటువంటి సంబంధం ఉందంటే కర్మ నిమిత్త సంబంధం ఉంది, అనాది కర్మ నిమిత్త సంబంధం ఉంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి భాష్యంలో, ప్రకృతి అనే మూల ప్రకృతి, సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో మూల ప్రకృతి అయితే ఉందో, ఏ ప్రకృతి సహాయం చేసి బ్రహ్మాండం తయారైందో ఆ ప్రకృతి. ప్రకృతే పురుషేణ సహా, పురుషేణ సహా అంటే పురుషేణితి లభ్యతే అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పడం. అర్థాత్ ప్రస్తుత పురుష ప్రకరణాత్ ప్రకృతి షష్ఠి సంబంధాచ అంటే స్వస్వామి భావ సంబంధం ఉంది. జీవాత్మకి ప్రకృతికి జీవాత్మకి స్వస్వామి సంబంధం అంటే షష్ఠి సంబంధం ఉన్నాయి. షష్ఠి అంటే సంబంధం అన్నమాట. సంబంధాన్ని తెలియజేస్తున్నారు, రెండింటి మధ్య సంబంధం తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ప్రకృతి షష్ఠి సంబంధాచ, షష్ఠి సంబంధం ప్రాకృతిక సంబంధం అంటే స్వామి భావ సంబంధం ఉంది అని చెప్పి ఇక్కడ పైన సిద్ధాంతి చెప్పాడు. దాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్తున్నాడు ఇక్కడ. ప్రకృతి పురుషేణ సహా స్వస్వామి భావ సంబంధ. ప్రకృతికి పురుషునితోటి జీవాత్మతోటి ఏ సంబంధం అంటే స్వామి భావ సంబంధ. అంటే ప్రకృతిస్తు
ప్రకృతి తు స్వం పురుషస్య, పురుషుడికి అది స్వం అంటే ప్రకృతి అనేది పురుషుడికి స్వం తనదిగా తనదిగా తీసుకుంటుంది ప్రకృతి, జీవాత్మ తనదిగా భావిస్తుందన్నమాట. అత పురుష అప్పుడేమవుతుంది, పురుష స్వామి తస్య అంటే ప్రకృతికి, ఈ ప్రకృతికి స్వామి ఎవరు, తస్యా ప్రకృత్యా స్వామి పురుష. అలాగే సా ఏష ప్రకృతి పురుషయో స్వామి సంబంధో అపి, ఈ రెండింటి మధ్య అంటే చెప్పే కదా, పురుషుడికి ఈ ప్రకృతి తనదిగా భావిస్తున్నాడు ఇక్కడ జీవాత్మ. ఆ ప్రకృతి కూడా ఆ పురుష జీవాత్మను తన కర్తగా భావిస్తుంది, స్వామిగా భావిస్తున్నాడు. అందుకే స ఏష ప్రకృతి పురుషయో స్వామి సంబంధోపి, స్వామి సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజాంకురవత్ అంటే విత్తనానికి మొక్కకు ఉన్నటువంటి సంబంధానికి సమానంగా ప్రవాహ రూపేణ అనాది అస్తి, ప్రవాహ రూపంతో అనాది కాలం నుంచి అనంతకాలం నిరంతరం నడుస్తూనే ఉంటుందన్నమాట. ఈ విధంగా చెట్టుకు విత్తనానికి ఈ విధంగా అనాది సంబంధం ఉంటుందో, రెండో వికల్పం, విత్తనం ఉంటే చెట్టు ఉంటుంది, చెట్టు ఉంటే విత్తనం ఉంటుందో, అలాగే కర్మ ఉంటేనే ప్రకృతి యొక్క సంబంధం ఉంటుంది, ఆ కర్మ లేకుంటే ప్రకృతి సంబంధం ఉండదు అన్నమాట. అదే కర్మ నిమిత్తం అనాది సంబంధము, కర్మ లేకుండా జీవాత్మకు ప్రకృతితో సంబంధం ఉండదు. ఎందుకంటే జీవాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అన్నమాట, ప్రకృతి భిన్నమైంది. కాబట్టి జీవాత్మ ప్రకృతిని చూస్తున్న సేపు ఆ కర్మ నిమిత్తం ఉంటుంది, కాబట్టి కర్మ నిమిత్తం ఉన్న సేపు ఆ అనాది సంబంధం నిరంతర చక్రం నడుస్తూ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావిస్తున్నామట. కాబట్టి బీజాంకురవత్ ప్రవాహ రూపేణ అనాది అస్తి, అనాది సంబంధం ఉంది. ఎలాగంటే బీజాంకురయో సంబంధ, విత్తనానికి చెట్టుకి మొక్కకు సంబంధం ఎలా ఉందంటే ప్రవాహేన వర్తతే, ప్రవాహపూర్వకంగా అది ప్రవర్తిస్తుంది. అంటే ఏ ఒక్కటి లేకుండా అది ఇక్కడ ఆ బీజాంకుర అనే వ్యవస్థ అనేది మొక్క నుంచి విత్తనం నుంచి మొక్క ఉత్పన్నం కావడం కానీ, మొక్క నుండి విత్తనం ఉత్పన్నం కావడం కానీ ఈ సంబంధం ఏర్పడవాలి, రెండింటి ఏది లేకపోయినా కూడా. అందుకే బీజాంకురయో సంబంధ ప్రవాహేన ప్రవర్తతే, ప్రవాహపూర్వకంగా ఈ విధంగా ప్రవాహం నిరంతరంగా నడుస్తూ ఉంటుందో అలాగే ఈ రెండింటి మధ్య కూడా ప్రవాహం నిరంతరంగా ఉంటుంది. ప్రవాహేన ప్రవర్తతే సతి బీజే అంకుర సతి, అంటే బీజంలో అంకురం ఉంది, అంకురే పునః బీజం, బీజే అంకుర సతి, బీజంలో అంకురం ఉంటుంది, అంకురే పునః బీజం, అంకురంలో మళ్ళీ ఆ చెట్టులో కూడా విత్తనం ఉంటుందన్నమాట. అలాగా బీజే అంకుర సతి అంకురే పునః బీజం తథైవ, అలాగే సతిస్వే స్వామి సతిస్వే స్వామి తథైవ సతిస్వే స్వామి సతిస్వామిని స్వం భవతి. అంటే సతిస్వే స్వామి అంటే స్వామి ఉన్నప్పుడే స్వం అంటే ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉన్నప్పుడే స్వామి కూడా ఉంటాడనమాట. ప్రకృతి లేకపోతే స్వామి లేడు, స్వామి లేకపోతే ప్రకృతి లేదన్నమాట. ఈ రెండింటి మధ్య అనాది సంబంధం. జీవాత్మలు ఉన్నాయి కాబట్టి ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉంది కాబట్టి జీవాత్మ కూడా ఉన్నాయన్నమాట. ఈ రెండు లేకపోతే, ఈ రెండు ఏది లేకపోయినా అసలుకి ఇక్కడ ఈ బ్రహ్మాండం అనేది ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్పాడు. తథైవ అలాగే సతిస్వే స్వామి, స్వామి ఉన్నప్పుడు అంటే జీవాత్మ ఉన్నప్పుడు సతి స్వామిని స్వం భవతి, అటు స్వామి జీవాత్మ ఉన్నప్పుడే స్వ అనే ప్రకృతి ఉంటుంది అని చెప్పాడనమాట. కాబట్టి ఆ ప్రకృతి ఉన్నప్పుడే జీవాత్మ కూడా స్వామి ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. అందుకే సతిస్వే స్వామి సతిస్వామిని స్వం భవతి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత సా ఏష ప్రకృతి పురుషయో స్వస్వామి భావ, ఈ ప్రకృతి పురుషానికి స్వస్వామి భావ సంబంధం అనేది కర్మ నిమిత్తో అస్తి. ముఖ్యంగా ఇక్కడ గురించి ఇది చెప్పాడు, అది కర్మ నిమిత్తము. ఏంటి ప్రకృతికి జీవాత్మకి ఎటువంటి సంబంధం? కర్మ నిమిత్తము. కర్మ సేపు ప్రకృతికి జీవాత్మకి సంబంధం ఉంటుంది. మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆ జన్మలో కర్మలు చేస్తూనే మళ్ళీ పుణ్య పాప కర్మలను బట్టి కర్మలు చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఉత్తమ కర్మలు చేసుకుంటూ నిష్కామ కర్మలు చేసుకుంటూ కర్మలు నష్టం చేసుకుంటూ మళ్ళీ ముక్తిని పొందవచ్చు. కాబట్టి మొత్తానికి జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం అంటే స్వస్వామి భావ సంబంధము. అది కర్మ నిమిత్తం వస్తే, కర్మ నిమిత్తంగానే ఇది అనాది కర్మ నిమిత్తం ఏంటంటే అనాది కర్మ నిమిత్తం ఉందని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి కర్మ నిమిత్తో అస్తి నా స్వాభావికి నిత్యోవా, అది స్వాభావికం కాదు, నిత్యం కాదు. కానీ ఈ కర్మ నిమిత్తం అనేది నిత్యం కాదంటే జీవాత్మ ప్రకృతికి పురుషుడికి జీవాత్మ నిత్య సంబంధం కాదు. జీవాత్మ ఉంటే ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉంటే నిత్య సంబంధం కాదు. కర్మ నిమిత్తం అని చెప్పాం.
కర్మలు ఉన్నంతసేపు జీవాత్మకు ప్రకృతితో సంబంధం ఉంటుంది. కర్మలు ఎప్పుడైతే నష్టమవుతాయో, దగ్ధబీజభావం చేస్తామో అప్పుడు జీవాత్మతో సంబంధం ఉండదు. డైరెక్ట్ గా పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. ముక్తిలో పరమాత్మ సహాయం చేత ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది. అక్కడ ప్రకృతి యొక్క సంబంధం ఉండదు. అందుకే ప్రకృతికి జీవాత్మకి సంబంధం ఉంది. ఎటువంటి సంబంధం ఉంది? కర్మ నిమిత్త సంబంధం ఉంది. కర్మలు ఉన్నసేపు ప్రకృతితో సంబంధం ఉంటుంది. కర్మలు ఎప్పుడైతే నష్టం చేసుకున్నామో అప్పుడు కర్మతో ఎటువంటి సంబంధం ఉండదు. అందుకే నిత్య సంబంధం కాదు. జీవాత్మకి ప్రకృతికి సంబంధం ఉంది, కానీ కర్మలు ఉన్నసేపు సంబంధం. కర్మలు తెగిపోయిన తర్వాత, కర్మబంధం తెగిపోయిన తర్వాత డైరెక్ట్ పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. అందుకే నిత్య సంబంధం కాదు. నా స్వాభావికో నిత్య, నా స్వాభావిక నిత్యోవా, అది నిత్యం కాదు, స్వాభావికం కాదు. కాబట్టి కర్మశబ్దాత్ అత్ర, కర్మశబ్దం అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? కర్మ నిమిత్త అని చెప్పాం కదా. కర్మతో తాత్పర్యం ఏంటి అంటే ధర్మ అధర్మ సంస్కారం అభిప్రేత. అంటే ధర్మ అధర్మ రూపి సంస్కారం అంటే పుణ్య పాప సంస్కారం ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఇక్కడ కర్మల అనుగుణంగానే ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కర్మలు నశించిపోతాయో అప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధం తెగిపోతుంది. అందుకే నిత్య సంబంధం కాదని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి కర్మక్షయే, ఆ విధంగా ఎప్పుడైతే కర్మక్షయం అవుతాయో, నష్టం అయిపోతాయో, స్వస్వామి సంబంధ భావ, స్వస్వామి సంబంధ అభావ, తద్ అభావాత్ ఖలు మోక్ష ఇది అపి అనుసంధేయం. ఎప్పుడైతే కర్మక్షయాలు నష్టమైపోతాయో స్వస్వామి సంబంధం అనేది ఉండదు, అభావం అయిపోతుంది. ఎప్పుడు తద అభావ అంటే ప్రకృతికి జీవాత్మకు సంబంధం ఎప్పుడైతే లేదో అప్పుడే ముక్తి కలుగుతుంది. జీవాత్మకు ప్రకృతితో, మూల ప్రకృతి బ్రహ్మాండంతో సంబంధం ఉన్నంతసేపు ముక్తి మనకు దగ్గరాదు. ఎప్పుడైతే మనకు ఈ కర్మలు నష్టం చేసుకుంటామో అప్పుడు ప్రకృతి యొక్క సంబంధం తెగిపోతుంది జీవాత్మకి. ఆ ప్రకృతి యొక్క సంబంధం తెగిపోయిందంటే ఎక్కడ ఉంటుంది? అప్పుడు తద అభావాత్ అంటే ప్రకృతి సంబంధ అభావాత్ మోక్ష, అప్పుడు మోక్షానుభూతిని పొందుతుంది, మోక్షం అయిపోతుంది. ఏదో ఒక దాంతో ఉంటుంది. జీవాత్మ మధ్యలో ఉంది, ఒకవైపున ప్రకృతి ఉంది, ఒకవైపున పరమాత్మ ఉన్నాడు. జీవాత్మ మధ్యలో ఉంది, 3 వేళ్లకి మధ్యలో జీవాత్మ మధ్యలో ఉంది. ఒకసారి ప్రకృతితో సంబంధం ఏర్పడినప్పుడు కర్మలు ఉన్నంతసేపు ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కర్మలు తెగిపోతుందో వెంటనే పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుంది. అప్పుడు ప్రకృతి ఒంటరిగా అయిపోతుంది, ప్రకృతి కనిపించదు జీవాత్మకు. కాబట్టి జీవాత్మ ప్రకృతితో సంబద్ధంగా ఉంటుంది లేదా ఆత్మతో పరమాత్మతో సంబద్ధంగా ఉంటుంది, మధ్యలో ఉన్న జీవాత్మ. కాబట్టి కర్మలు ఉన్నంతసేపు ప్రకృతితో సంబంధం ఏర్పరచుకుంటుంది. కర్మలు తెగిపోయినప్పుడు, కర్మ క్షయం అయిపోయినప్పుడు పరమాత్మ సంబంధం ఏర్పడుతుంది. అది ముక్తిలో సంభవిస్తుంది అని చెప్పి మనము ఈ రకంగా ప్రస్తావించబడింది. ఈ రకంగా జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం అంటే కర్మ నిమిత్త సంబంధము. కానీ ఆ కర్మ నిమిత్త సంబంధం అనాది కూడా కాదు, నిత్యం కూడా కాదు. అది కేవలము ఆ కర్మ నిమిత్తము సంబంధం ఏర్పడుతుంది, తర్వాత ఆ సంబంధం తెగిపోతుంది అని చెప్పి చెప్పుకున్నాము. సో ఇలా చెప్పిన తర్వాత దీనికి పుష్టిగా ఒక పంచశిఖ ఆచార్యులు చెప్తున్నాడు, ఇది కర్మ నిమిత్తమే అని చెప్పి. అది చూడండి. తత్ర పంచశిఖ మతమాహ, ఇదే విషయాన్ని జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం, కర్మ నిమిత్త సంబంధం చెప్పారు. దానికి పుష్టిగా ఇంకొక విధంగా దీన్ని ప్రస్తావిస్తున్నాడు పంచశిఖ ఆచార్య. దాని యొక్క పంచశిఖ ఆచార్య అప్పుడు ప్రసిద్ధమైన ఆచార్య అండి. ఆయన యొక్క మతం యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అవివేక నిమిత్తక వా పంచశిఖ. అక్కడ ఆయన ఊరిక సామాన్యమైన పైన చెప్పుకున్నాము, నిమిత్త కారణం అంటే నిమిత్త కారణంగా ఆ ప్రకృతికి జీవాత్మకి సంబంధం ఏర్పడింది చెప్పుకున్నాం. ఇక్కడ పంచశిఖ ఆచార్యం అంటే నిమిత్తం, కేవలం నిమిత్తం కానీ అవివేక నిమిత్తం అని చెప్పాలి, అవివేకం చెప్పాలి. దాని పుష్టి కోసమే అవివేక నిమిత్తకు ప్రకృతి సంబంధం, ప్రకృతి జీవాత్మ యొక్క సంబంధ. అవివేకం ఉన్నంతసేపు ప్రకృతి జీవాత్మకి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ పంచశిఖ ఆచార్య తన అభిప్రాయం ఈ రకంగా వ్యక్తపరిచాడు అన్నమాట. అందుకే అవివేక నిమిత్తక వా అంటే లేదా, పైన చెప్పిన విధంగా అక్కడ ఏం చెప్పినాం, కర్మ నిమిత్త స్వామి భావ సంబంధ కర్మ నిమిత్త అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, అవివేక నిమిత్తక అని చెప్పి చెప్పుకుంటున్నామట. ఎవరు చెప్పిన మాట? పంచశిఖ ఆచార్య చెప్పినమాట. చూడండి, అథవా లేదా అవివేక నిమిత్తక అంటే అవివేక హేతుకో భవతు. అవివేక కారణంగానే ప్రకృతి పురుషయో స్వస్వామి భావ సంబంధ అంటే అవివేక కారణం చేత స్వస్వామి సంబంధం ఏర్పడుతుంది, ప్రకృతికి జీవాత్మక సంబంధం ఏర్పడుతుంది. అవివేక కారణము. అవివేకం ఉన్నంతసేపు, అజ్ఞానం ఉన్నంతసేపు, అంటే అవివేకం ఉన్నది, కర్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి కాబట్టి అవివేకం ఉన్నారు, రెండు ఒకదానికి కూడా పురకాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ దాన్ని ఈ రకంగా ప్రస్తావించడు. అవివేకం ఉన్నంతసేపు కర్మ సంబంధం ఉంటుంది, కర్మలు ఉన్నంతసేపు జీవాత్మక బంధనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవివేక హేతుకో భవతు అంటే ప్రకృతి పురుషయో స్వస్వామి భావ సంబంధం అనేది
అవివేకము ముఖ్య కారణం అని చెప్పి చెప్పడం అనమాట. ఎవరు చెప్పి పంచశిఖ తథాయి ఆహ పంచశిఖ ఆచర్య అదే విధంగా చెప్పామట. కర్మ అవిద్య మూలకమైన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మల నుంచి సేపు ప్రకృతికి జీవాత్మకు సంబంధం ఏర్పడుతుంది. అందుకే అట్లా వాకార సూత్రంలో అవివేక నిమిత్తకు వా అంటే ఇక్కడ వాకార ఎందుకు పూర్వ అపేక్ష అంటే పూర్వం చెప్పిన దానికంటే వైశిష్ట్య ప్రదర్శనాయ పంచశిఖ ఇది ప్రమాణ ప్రదర్శనం. అంటే పూర్వంలో చెప్పినటువంటి కర్మ నిమిత్తక అనే విషయాన్నే ఇంకా వైశిష్ట్యంగా చెప్పడం కోసం, వైశిష్ట్యంగా ప్రదర్శించడం కోసము పంచశిఖ ఇది ప్రమాణం ప్రదర్శించారు. పంచశిఖ ఆచర్య ప్రమాణిక వ్యక్తి కాబట్టి వారి యొక్క ప్రమాణం కూడా మనం చెప్పుకున్నాం. అంటే జీవాత్మకి ప్రకృతికి సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక మాటలో కర్మాలు ఉన్నంతసేపు, ఎటువంటి కర్మ? అవిద్యామూలకమైన కర్మలు ఉన్నంతసేపు ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కర్మలు నశించిపోతాయో, క్షయం అయిపోతాయో అప్పుడే పరమాత్మతో ప్రీతి సంబంధం ఏర్పడుతుంది. ఎవరు పరమాత్మకు సంబంధం ఏర్పడుతుందో అప్పుడే మోక్షం కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. పంచశిఖ ఆచర్య యొక్క ప్రమాణం కూడా చూపించి పై సూత్రాన్ని నిమిత్త ప్రకృతి పురుష సంబంధ అనే దాన్ని అవివేక నిమిత్త అని చెప్పి ఇంకో రకంగా అవివేకం కూడా యాడ్ చేసి చెప్పాడనమాట. ఇది దీని యొక్క అభిప్రాయము. ఇప్పుడు ఇందులోనే ఇంకొక మతాంతరం చెప్తున్నాడు, వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయం చెప్తున్నామట. ఇంకొకటి ఏ విధంగా పంచశిఖ ఆచర్య ప్రసిద్ధమైన ఆచర్యం, అప్పట్లో సనందనాచార్య అని కూడా ప్రసిద్ధమైన ఆచార్యం ఉండేవాడు. సనందనాచార్య అప్పట్లో సమకాలీన వ్యక్తి. ఆ ఆచార్య యొక్క కథనాన్ని కూడా ఇక్కడ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. చూడండి, మతాంతరం ఆహా ఏ విధంగా పంచశిఖ ఆచర్య చెప్పారు ఆ విషయాన్ని. అంటే ప్రకృతి జీవాత్మకు ఎటువంటి సంబంధం ఉంటే ఇక్కడ ఒకటి కర్మ నిమిత్తము సిద్ధాంతి చెప్పాడు, మహర్షి కపిల్ మహర్షి చెప్పారు. తర్వాత పంచశిఖ ఆచర్య అవివేక నిమిత్తం అని చెప్పారు, జీవాత్మకి ప్రకృతికి సంబంధము. అలాగే ఇప్పుడు సనందాచార్య ఏమంటున్నా అంటే లింగ శరీరం నిమిత్తకం ఇది సనందాచార్య. ఆయన ఏమంటే లింగ శరీరం నిమిత్తం అండి. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం అని చెప్పుకున్నాం కదా, 18 తత్వాలతో 15 తత్వాలతో యుక్తమైన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది ఈ ముఖ్య కారణము. అంటే జీవాత్మకి ప్రకృతికి సంబంధం ఏర్పడటానికి మూల కారణం ఏంటి? లింగ శరీరం. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరము. సూక్ష్మ ఎలా తయారవుతుంది? సూక్ష్మ శరీరం ఎన్ని తత్వాలు ఉంటాయి అవి చెప్పుకున్నాం, 18 తత్వాలు ఉంటాయని చెప్పుకున్నామట. సో ఇక్కడ లింగ శరీర నిమిత్తక ఇది సనందనాచార్య ఉక్తవాన్. చూడండి, సాయేవ ప్రకృతి పురుషయో అంటే ప్రకృతి పురుషు అంటే స్వామి భావ లింగ శరీర నిమిత్తకు వస్తి. అంటే ప్రకృతి పురుషుకి అంటే స్వామి భావ సంబంధానికి నిమిత్తం ఏంటి? లింగ శరీరం నిమిత్తకు వస్తే అని చెప్పి లింగ శరీరం నిమిత్తం చెప్పాడు. జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం ఉంటే లింగ శరీరమే నిమిత్తము, సూక్ష్మ శరీరం నిమిత్తం. సూక్ష్మ శరీరం ఉన్నంతసేపు జీవాత్మకి ప్రకృతితో సంబంధం ఏర్పడుతూనే ఉంటుంది. అందుకే లింగ శరీరం నిమిత్తకు అస్తి అని చెప్పి చెప్పాడు. ఇది అంతిమ స్లైడ్ మార్చండి, అంతిమ స్లైడ్ పెట్టండి. కాబట్టి లింగ శరీర నిమిత్తకు అస్తి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. ఏంటంటే లింగ శరీరేణ అత్ర స్థూల శరీర ధారణాయ యా వాసనా శక్తి సా గృహ్యతే. ఇక్కడ చూడండి, లింగ శరీరం అంటే ఏమిటి? లింగ శరీరేణ అంటే లింగ శరీరం ద్వారా అంటే సూక్ష్మ శరీరం ద్వారా. లింగ శరీరం అంటే సూక్ష్మ ఉన్నంతసేపు స్థూల శరీర ధారణాయ స్థూల శరీరం ఉత్పన్నం కావడం కోసము, స్థూల శరీరము ఉత్పన్నం కావడం కోసము, స్థూల శరీర ధారణాయ స్థూల శరీరం ఉత్పన్నం కావడం కోసము వాసనా శక్తి అంటే వాసనా శక్తి అంటే ఏమిటి? నువ్వు చేసిన గత జన్మలు చేసిన పాప పుణ్య కర్మల యొక్క సంస్కారం అయితే ఉందో, వాసన రూప సంస్కారం అయితే ఉందో ఆ సంస్కారాలు ఇక్కడ గ్రహించబడతాయి. అందులో ఉంటాయండి సూక్ష్మ శరీరంలో, లింగ శరీరంలో నువ్వు చేసిన పాప పుణ్య కర్మాశయం అంతా, సంచిత కర్మాశయం అంతా ఆ లింగ శరీరంలో ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ లింగ శరీరం కారణంగానే స్థూల శరీరం యొక్క ఉత్పత్తి జరుగుతుంది. లింగ శరీరం లేకపోతే సూక్ష్మ శరీరం ఉత్పన్నం, స్థూల శరీరం ఉత్పన్నం కాదన్నమాట. మనకు కనిపించే స్థూల శరీరం ఏదైతే ఉందో అది ఉత్పన్నం కాదు. ఎందుకు? లింగ శరీరం ఉంటేనే అది స్థూల శరీరం ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఆ లింగ శరీరంలో అంటే సూక్ష్మ శరీరంలో వాసనా శక్తి ఉంటుందన్నమాట. అనాది వాసన జన్మాంతరాల యొక్క వాసన సంస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ సంస్కారానుగుణంగా జీవాత్మకు స్థూల శరీరం కలుగుతుంది. కాబట్టి అవన్నీ వాసన సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? లింగ శరీరంలో ఉంటాయి. అందుకే లింగ శరీరేణ అట్లా
స్థూల శరీర ధారణాయ యా వాసనా శక్తి సా గృహీత, అది ఇక్కడ గ్రహించబడుతుంది. ఇది ఉత్ప్రేక్ష, ఇది ఇటువంటి ఉత్ప్రేక్ష ఇక్కడ తీసుకోబడింది. ఇది సనందనాచార్య ఇత్తం సనందనాచార్యో మన్యతే, సనందనాచార్య ఈ విధంగా దాన్ని స్వీకరిస్తున్నారు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. ఈ రకంగా జీవాత్మకి ప్రకృతికి ఎటువంటి సంబంధం ఉందంటే, ఒకటి నిమిత్తము సంబంధం ఉంది, జీవాత్మకి అనాది నిమిత్త సంబంధం ఉందని చెప్పుకున్నాము. పంచశిఖ ఆచార్య అవివేక నిమిత్తం అని చెప్పారు. కానీ సనందనాచార్య ఏం చెప్పారు, లింగ శరము కారణం, లింగ శరం ఉంది అంటే సూక్ష్మది కారణమే జీవాత్మ ప్రకృతి సంబంధం, స్వస్వామి సంబంధం, అంటే ప్రకృతి పురుష జీవాత్మకి సంబంధం ఏర్పడడానికి ముఖ్య కారణం అని చెప్పి ఇక్కడ 3 రకాలుగా మతాలను ఇక్కడ చెప్పబడ్డాయండి. ఇలా చెప్పిన తర్వాత ఇదే విషయంలో కొంచెం ఇంకా 70వ సూత్రానికి భూమిక రూపంలో చెప్తుంది. ఇక్కడ 69వ సూత్రం చెప్పిన తర్వాత 70వ సూత్రానికి భూమిక చూడండి. అదే ఇదే విషయాన్ని తీసుకొని చెప్తున్నా, ఎటువంటి సంబంధం జీవాత్మకి ప్రకృతి అనే విషయాన్ని తీసుకొని చెప్తున్నాడు. ఆ సంబంధం ఎలా తొలగించుకోవాలనే ప్రస్తావన చెప్పబడుతుంది. చూడండి, ఇత్తం ప్రకృతి పురుషయో స్వస్వామి భావే సతి. ఈ రకంగా ప్రకృతి పురుషు చెప్పాం కదా, నిమిత్త శరము అవివేక అంటే నిమిత్త కారణము, అవివేక కారణము, లింగ శరం కారణం, 3 రకాలుగా చెప్పుకున్నాం. అంటే అన్నిటి కూడా తాత్పర్యం అదే వస్తుందన్నమాట. లోపల అంతర్భూతంగా వాసన రూప సంస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ వాసన గుణంగా మళ్ళీ జన్మ అంటూ కలుగుతుందన్నమాట. అందుకే సంబంధం ఏర్పడుతుందని చెప్పి చెప్పాడు. అదే విషయాన్ని కొంచెం ఇంకా విపులంగా చెప్తున్నా ఇక్కడ. ఇత్తం ఈ రకంగా ప్రకృతి పురుషయో స్వస్వామి భావే, స్వస్వామి భావే సతి అంటే స్వస్వామి భావం ఉన్నప్పుడు స్వామి పురుష, స్వామి ఇక్కడ పురుష, స్వభూతాం ప్రకృతిం యదా పశ్యతి, అంటే ఎప్పుడైతే స్వామి అంటే జీవాత్మ స్వభూతాం ప్రకృతిం యదా పశ్యతి, ఎప్పుడైతే ప్రకృతిని చూస్తుందో, ప్రకృతిలో ఉండేటువంటి ఐశ్వర్యం చూస్తుందో, ప్రకృతిలో ఉన్నటువంటి భోగాన్ని చూస్తుందో, అప్పుడు ఏమవుతుంది, స్వస్వామి భావే సతి, స్వస్వామి భావం ఎప్పుడు ఏమవుతుంది, స్వామి పురుష అంటే జీవాత్మ స్వభూతాం ప్రకృతిం యదా పశ్యతి, ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు తద అంతరే అంటే పురుషాంతరే భోగ ప్రవృత్తి ఉపజాయతే, ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతి చూస్తుందో అప్పుడు భోగాలను పిలిచే కోరిక ఉత్పన్నమవుతుందంట. ఆ జీవాత్మకి ఏం ఉత్పన్నమవుతుంది, ఎప్పుడైతే ఆ ప్రకృతిని చూడ మొదలుపెట్టిందో ఆ ప్రకృతిలో ఉండే భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవాత్మలు ఉత్పన్నమవుతాయి. ఆ అనాది వాసన సంస్కారాలు ఉన్నాయి కదా, జన్మాంతరాల యొక్క సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే జీవాత్మ ప్రకృతిని చూస్తుందో అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఆ పొజిషన్లో ఆ సంస్కారాలు ఉద్భుతమవుతాయి. అంటే ఆ భోగాల పట్ల ఆకర్షణ కలుగుతున్నాడ ఆ ప్రకృతిని చూడగానే. అందుకే ఆలంబన రాగానే ఆ జీవాత్మలో ఆ భోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది. కాబట్టి అదే చెప్పాడు ఇక్కడ, స్వభూతాం ప్రకృతి యథా పరిస్థితి ఎప్పుడు చూస్తాడో తదంతరం వెంటనే ఏమవుతుంది, పురుషాంతరైన భోగ ప్రవృత్తి ఉపజాయతే, భోగాల పట్ల ప్రవృత్తి ఉత్పన్నమవుతుంది, ఉపజాయత అంటే ఉత్పన్నమవుతుంది. అందుకే అత ఏవ సా మహాతత్వేన బుద్ధియా యుజ్యతే, అందుకే అది మహాతత్వమైనటువంటి బుద్ధితత్వంతో యుక్తంగా చెప్పబడింది అన్నమాట. అంటే బుద్ధి సహాయంతో జీవాత్మ ఆ భోగాన్ని అనుభవిస్తుంది, ఉత్పన్నమవుతాయి. అందువల్లనే అది బుద్ధి సహాయంతో యుక్తం అవుతుంది, అంటే మహాతత్వంతో యుక్తం అవుతుంది, అంటే ప్రకృతితో యుక్తం అవుతుంది. అందుకే అత ఏవ స మహాతత్వేన బుద్ధియా యుజ్యతే, అంటే ప్రకృతితో యుక్తం అవుతుంది, అంటే ప్రకృతి ద్వారా మహాతత్వం ఏర్పడింది కదా, మూల ప్రకృతి ద్వారా ప్రకృతి మహాన్ అని చెప్పి అంటే మహాతత్వం ఏర్పడింది, అంటే ఆ మహాతత్వంతో యుక్తం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రకృతిని చూడడం మొదలుపెట్టిందో ఆ భోగాల పట్ల సంస్కారాలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి వాటి పట్ల ఆకర్షణకు లోనుపై దాంతో సంబంధం ఏర్పరచుకుంటుంది. జీవాత్మ ఆ ప్రకృతితో సంబంధం ఏర్పరచుకున్నందుకే బుద్ధి మహాతత్వం అంటే బుద్ధి రూపంతో యుజ్యతే, అది సంబంధం ఏర్పరచుకుంటుంది. యథా ఉక్తం, ఈ విషయంలో చెప్పాం, ముందే చెప్పుకున్నాం. మహతో అన్యత్, మహతో అంటే అహంకార, మహాతత్వంతో యుక్తమైన బుద్ధితత్వమే ఈ భోగాలు అనిపించడానికి ముఖ్య కారణము అని చెప్పుకున్నామట. పశ్చాత్ భోగార్థం, ఎప్పుడైతే బుద్ధితో యుక్తమవుతుందో జీవాత్మకి బుద్ధితో సంబంధం ఏర్పడుతుందో అప్పుడు ఏం చేస్తుంది, పశ్చాత్ భోగార్థం అంటే భోగాల కోసం చేష్టాన్ చేష్టం కర్మ ప్రాదుర్భావో భవతి,
అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం ప్రస్తావించామట. అంటే తర్వాత ఏం చేస్తుంది జీవాత్మ? భోగార్థం చేష్టాన్ అహంకారం ఆదత్తే. భోగార్థం లేదా చేష్టనాయ, ఇక్కడ చతుర్థ భక్తులు విడగొట్టారు. భోగార్థం అంటే భోగాల కోసం, భోగాల కంటే భోగాలను చేయాలి, ఏం చేయాలి? చేష్ట చేయాలి, ఏదో కదిలిక, ఏదో గతి ఉంటుందని గతి చేయాలన్నమాట. భోగార్థం అంటే చేష్టనాయ, చేష్టనాయ అంటే అహంకారం ఆదత్తే, అహంకారంతో యుక్తం అవుతుంది అన్నమాట. ఆ మహాత్మ బుద్ధితో ఎవరితో యుక్తం అవుతుంది? అహంకారంతో యుక్తం అయిపోతుంది అన్నమాట. కాబట్టి భోగార్థం చేష్టనాయ అంటే అహంకారం ఆదత్తే, అహంకారంతో మళ్ళీ యుక్తం అయిపోతుంది. ఏమవుతుంది? అహంకారంతో యుక్తం అవుతుంది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చెప్పదు. చేష్టనం అంటే కర్మ ప్రాదుర్భవ భవతి. చేష్ట ఏదైనా గతి చేస్తున్నా కొన్ని కర్మ ప్రవృత్తి మళ్ళీ ఉత్పన్నం అవుతున్నమాట. కర్మ చేష్ట చేయడం మొదలు పెడుతుంది. ఎవరు? జీవాత్మ. ఎందుకు? ప్రకృతిని చూస్తుంది కాబట్టి ప్రకృతిలో ఉండే భోగాల కోసం చేష్ట చేస్తున్నమాట. ఎందుకు? భోగాలను అనుభవించడం కోసం. కాబట్టి ఇక్కడ భోగార్థం అంటే చేష్టనాయ అహంకారం ఆదత్తే, అహంకారం యుక్తమైపోతుంది. అంటే చేష్టనం అంటే కర్మ ప్రాదుర్భావం అవుతుంది, కర్మ యొక్క ప్రాదుర్భావం ఉత్పన్నం అవుతుంది, కర్మ చేయడం మొదలు పెడుతుంది. కర్మ ప్రాదుర్భావ భవతి ఈ అహంకార సాధనేన. ఇది ఎట్లా? అహంకారం సాధన చేత, అహంకారంతో యుక్తమైనటువంటి జీవాత్మ అయితే ఉందో అహంకార సహాయం చేత ఈ కర్మల పట్ల ప్రవృత్తి ఏర్పడుతుంది. కర్మ ప్రాదుర్భావం ఉత్పన్నం అవుతుంది. ఎలాగంటే అహంకార రూపి సాధనం ద్వారా, అహంకారంతో మన లోపల మన బుద్ధి చిత్త అహంకారం ఉంటుంది కదా, అహంకారం రూపి సాధనం చేత ఈ భోగాల పట్ల ప్రవృత్తి జీవాత్మ కలుగుతుంది. అందుకే ఉక్తం హి మనం ముందు చెప్పుకున్నాం, అహంకార కర్తాధీన కార్యసిద్ధి. ఈ జీవాత్మకు కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? అహంకారం, జీవాత్మ ఎప్పుడైతే అహంకారంతో యుక్తమవుతుంది, అహంకార వైశిష్టంతో ఎప్పుడైతే యుక్తమవుతుందో అప్పుడు ఆ జీవాత్మకి కార్యసిద్ధి కలుగుతుంది. అంటే భోగాలు చూస్తుంది కాబట్టి భోగాల పట్ల అనుభవించాలనే సంస్కారాలు ఉత్పన్నమయ్యాయి. అందుకే మహాతత్వంతో యుక్తమైంది. మహాతత్వం అహంకారంతో యుక్తమైపోయి ఆ భోగాలను అనుభవించడం కోసమే ఈ జీవాత్మ కార్యసిద్ధిని ఉత్పన్నం చేసుకుంటున్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే 64వ సూత్రంలో అహంకార కర్తాధీన అంటే కర్తకు ఆధీనంలో ఉంటుంది. కర్తకు ఆధీనంలో ఉంటూ కార్యసిద్ధి ఉత్పన్నం అవుతుంది. పరమాత్మ ఆధీనంలో ఉండదు, కర్తకి జీవాత్మకి ఆధీనంలో ఉంటుంది. అందుకే అహంకార కర్తాధీన కార్యసిద్ధి. పునః కార్య సాధనయ, మళ్ళీ ఆ కార్య సాధన సిద్ధింపజేసుకోవడం కోసమే ఇంద్రియాన్ని అధితిష్టది. ముందు మహాతత్వంతో యుక్తమైంది, ఆ మహత్వ అహంకారంతో యుక్తమైపోయింది. ఏం చెప్పాను? ముందు జీవాత్మ ప్రకృతిని చూస్తుంది కాబట్టి అహంకారంతో అంటే బుద్ధితత్వం యుక్తమైపోయింది. ఆ బుద్ధితత్వం అయిపోయింది, అనుభవించాలంటే భోగాలను వాళ్ళ అహంకారంతో సంబంధం ఏర్పరచుకున్నమాట. మహతో అహంకారం ఏర్పడుతుందా? ప్రకృతి మహాన్, మహతో అహంకార. ముందు భోగాలను పట్ల భోగాలు చూడగానే ఏం చేసింది? ప్రకృతిని చూడగానే ఆ జీవాత్మలో ఏ ఉత్పన్నమయ్యే? భోగ ప్రవృత్తి ఉపజాయత, భోగాల యొక్క ప్రవృత్తి ఉత్పన్నమైనమాట. ఉత్పన్నం కాగానే వాటిని పొందడం కోసం బుద్ధి తత్వంతో సంబంధం ఏర్పరచుకుంది. ఆ బుద్ధి సత్వానికి సహాయంగా అహంకారంతో సంబంధం ఏర్పరచుకుంది. అహంకారంతో యుక్తం అయిపోయింది అన్నమాట. ఆ అహంకారం ఏం చేసింది? అహంకారం కూడా ఒక సాధనమే, అహంకారం కూడా సాధనాలు కావాలి. అందుకే అదేం చేసింది? కార్య సాధనాయ ఇంద్రియాన్ని అధితిష్టది. ఇంద్రియాలతో మన సంబంధం ఏర్పరచుకున్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో సంబంధం ఏర్పరచుకుంది. ముందు బుద్ధితత్వంతో సంబంధం ఏర్పరచుకుని జీవాత్మ, ఆ బుద్ధితత్వం ఏమో అహంకారంతో సంబంధం ఏర్పరచుకుంది, అహంకారం ఏమో ఇంద్రియాలతో సంబంధం ఏర్పరచుకుంది. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో సంబంధం ఏర్పరచుకుంది. తర్వాత ఇంద్రియాన్ని అధిష్టాతం శరీరే ప్రవేశించి. ఆ ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటాయి. కాబట్టి మళ్ళీ శరీరంలో ప్రవేశించిందన్నమాట జీవాత్మ. కాబట్టి ఇవన్నీ భోగాలు అనుభవించాలంటే శరీరంలో కావాలి అని చెప్పి, అందుకే ఇంద్రియాన్ని అధిష్టాతం, ఇంద్రియాలు ఉండటం కోసము శరీరే ప్రవేశతి, శరీరంలో ప్రవేశించింది జీవాత్మ. శరీరే ప్రవేశ్య, ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది? తైహి ఇంద్రియైహి, ఆ ఇంద్రియాల సహాయం చేత విషయాన్ పరిధావతి, విషయాల పట్ల అది పరిగెడుతూ ఉందండి. విషయాలను భోగాలను అనుభవించడం కోసం వాటి పట్ల ఆకర్షణకి లోనైపోయి వాటి పట్ల పరిధావతి అంటే అన్ని వైపులా పరిగెడుతూ ఉంటుంది. విషయ వాసన అనుభవించడం కోసము అది సంసిద్ధంగా ఉంటుంది. పునః త్రివిధాని దుఃఖాన్ని అనుభవతి ఇది. ఈ రకంగా మళ్ళీ ఆ రకంగా సంబంధం ఏర్పరచుకుని ఈ 3 దుఃఖాలు, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటుంది.
చూడు ఏ విధంగా ప్రకృతి సంబంధం ఎలా ఏర్పడింది. ముందు ప్రకృతి ఎప్పుడు జీవాత్మ చూసి ముందు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైంది జీవాత్మ. ఈ ప్రకృతి చూడగానే ఏమైపోయింది, అతను ఏ ఉత్పన్నమై భోగ ప్రవృత్తి ఉత్పన్నమైంది. భోగాల పట్ల ప్రవృత్తి ఏ విధంగా ముందు ఆలోచన వచ్చిందో, సంకల్పం వచ్చిందో వెంటనే ఎవరితో సంబంధం ఏర్పరుచుకుంది, ప్రకృతి ద్వారా మొట్టమొదటి తత్వం ఏర్పడినట్టు మహాతత్వంతో సంబంధం ఏర్పరిచింది. అంటే బుద్ధితత్వంతో యుక్తం అయిపోయింది. ఆ బుద్ధితత్వం పోయి బుద్ధి ద్వారా మహాతత్వంతో ఏం ఉత్పన్నమైంది, మహాతత్వ అహంకార, అహంకారంతో ఏర్పరచుకుంది సంబంధం. మళ్ళీ బుద్ధితత్వం అహంకారంతో సంబంధం ఏర్పడింది. అంటే పారంపర్యంగా ఇవన్నీ జీవాత్మకు సహయోగంగా ఉంటాయి. అది అహంకారం సంబంధం ఏర్పరచుకుంది. అహంకారం కూడా స్వయం అన్ని పనులు చేయలేదు కాబట్టి అది పోయి ఇంద్రియాలతో సంబంధం ఏర్పడింది. ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి, ఇంద్రియాలన్నీ ఉండడాలంటే ఒక శరీరం కావాలి, కానీ శరీరంతో సంబంధం ఏర్పరచుకున్నమాట. ఆ శరీరం ఏర్పడిన తర్వాత ఆ శరీరం ప్రవేశించి ఒక శరీరం ఉత్పన్న తర్వాత ఇంద్రియాల సహాయం చేత భోగాల పట్ల, విషయాల పట్ల, విషయ వాసన పట్ల అది పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా పునః అలా పరిగెడుతూ విషయ వాసన అనుభవిస్తే ఏమవుతుంది, పునః త్రివిధాని దుఃఖాన్ని అనుభవతి. ఇది ఈ 3 రకాల ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖాలను అది అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా స్వస్వామి భావస్య పరిణామ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. కాబట్టి స్వస్వామి భావ సంబంధం ఎలా ఏర్పడిందో మనం ఇక్కడ ఈ రకంగా చూసాం. తస్మాత్ అందువల్లనే ఏం చేయాలి, ఈ స్వస్వామి భావ సంబంధాన్ని దానికి అంతిమ సూత్రం చెప్పబడింది. కాబట్టి యద్వా తద్వా ఏదో ఒక రకంగా తద్ ఉచ్చిత్తి, అందుకే ఈ ప్రకృతి ఈ పురుష యొక్క సంబంధం మనం తెలుసుకోవాలి. యద్వా తద్వా తద్ ఉచ్చిత్తి పురుషార్థ, అందుకే ఏదో ఒక రకంగా దాన్ని ఛేదించుకోవడమే పురుషార్థము. జీవాత్మ యొక్క మానవ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ ప్రకృతికి జీవాత్మ యొక్క మధ్య పరస్పర సంబంధం అయితే ఉందో అది తెలుసుకోవడమే జీవాత్మ యొక్క పరమ లక్ష్యము, పరమ పురుషార్థం, పరమ ఉద్దేశం అదే అని చెప్పి అంతిమ సూత్రంలో ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. యద్వా తద్వా తద్ ఉచ్చిత్తి పురుషార్థ. పురుషార్థం ఏంటంటే జీవాత్మక మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, అత్యంత దుఃఖ నివృత్తి, అంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. ప్రారంభంలో మొట్టమొదటి సూత్రం చెప్పుకున్నాము, త్రివిధ దుఃఖాలను అత్యంతంగా నివృత్తం చేసుకోవడమే అత్యంత పురుషార్థము. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత అత్యంతం అని చెప్పామట. అత్యంత నివృత్తి అంటే పూర్తిగా సంపూర్ణంగా దుఃఖాలను ఏ విధంగా కర్మలను ఏ విధంగా నష్టం చేసుకుంటామో, క్షయం చేసుకుంటామో అదే పరమ క్షయం చేయడం కోసం ఏదో పరమ పురుషార్థం చేస్తామో అదే పురుషార్థం జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశము. అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి అత్యంత ఉచ్చిత్తి, దాన్ని ఛేదించుకోవడం, ఆ సంబంధం తొలగించుకోవడం ఏదైతే ఉందో అదే పరమ పురుషార్థము. ఎవరికి పురుషార్థం అంటే పురుషస్య ప్రయోజనం, అంటే పురుషుని యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనమాట. ఈ జీవాత్మకు ఏదైనా, ఈ మానవుడికి ఏదైనా మనిషి జన్మ కలిగిందంటే ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య ఉద్దేశము ఈ ప్రకృతితో సంబంధం తెలుసుకోవడమే పరమ పురుషార్థం, పరమ ఉద్దేశం, పరమ లక్ష్యము అని చెప్పి ఇదే పరిగణించబడింది. కాబట్టి యద్వా తద్వా తద్ ఉచ్చిత్తి పురుషార్థ, దాన్ని పురుషార్థం అంటాం, పురుషుని యొక్క ప్రయోజనం అంటాము. దాన్నే తద్ ఉచ్చిత్తి పురుషార్థ. ఇక్కడ ఉచ్చిత్తి పురుషార్థ, తద్ ఉచ్చిత్తి పురుషార్థ 2 సార్లు చెప్పబడింది. ఇది అధ్యాయం యొక్క పరిసమాప్తం అయింది కాబట్టి ఇలాగా అధ్యాయ పరిసమాప్తం చెప్పడం కోసం చెప్పబడింది. చూడండి భాష్యంలో యత్వా తత్వా తద్ ఉచ్చిత్తి పురుషార్థ, తద్ ఉచ్చిత్తి పురుషార్థ అని చెప్పి చెప్పుకున్నాం. చూడండి కింద, యత్ కిమపి నిమిత్తం భవతు, ఏదైనా నిమిత్తం ఉండి, నిమిత్తం ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు. యత్ కిమపి నిమిత్తం భవతు ప్రకృతి పురుషయో స్వస్వామి సంబంధ, అంటే ప్రకృతి పురుష అంటే ప్రకృతి ఈ బ్రహ్మాండము పురుష జీవాత్మ ఈ రెండింటి మధ్య ప్రకృతి పురుషయో అంటే స్వామి సంబంధస్య తదు ఉచ్ఛేద, దాన్ని ఉచ్ఛేదం చేయడం, అంటే తత్ నాశ, దాన్ని నాశనం చేయడం పురుషార్థ, అదే పురుషార్థము. జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ప్రకృతి అది పురుషుని యొక్క సంబంధం, స్వస్వామి సంబంధం ఏదైతే ఉందో దాని మధ్య సంబంధమే నాశనం చేయడమే పురుషార్థము, అదే ముఖ్య ప్రయోజనము. అంటే అదే పురుష స్వరూప లాభ, అదే పురుషుని యొక్క స్వరూప లాభ, పురుష ఆత్మస్వరూపం లీనం కావడమే అత్యంత ఆనందాన్ని పొందడం పురుషుని యొక్క ముఖ్య ప్రయోజనం అంట. ఎందుకంటే జీవాత్మ నిరంతరం సుఖం కోసం పరిగెడుతుంది. అవివేక కారణం చేత, కర్మ నిమిత్త కారణం చేత మన ప్రగతిలో ఉండే మాయలో పడిపోయింది కాబట్టి అవి చూస్తున్నా, అవే సుఖాన్ని ఇస్తున్నాయని చెప్పి తాత్కాలిక సుఖభోగాన్ని అనుభవిస్తున్నాడు. కానీ పరమ పురుషార్థం ఏంటి, పురుష స్వరూప లాభ, పురుషుని యొక్క స్వరూపంలో లీనమైనప్పుడే అదే ముఖ్య ప్రయోజనము. ఎందుకంటే జీవాత్మ ఎటువంటిది, అసంగోహి అయం పురుష, జీవాత్మ సంగతి రాహిత్యంగా ఉంటున్నమాట. ఎటువంటి కర్మలకు లోను కాదు, కానీ ఆ ప్రకృతిని చూస్తుంది, అవివేకంతో యుక్తమైంది కాబట్టి
ఆ భోగాల పట్ల ప్రవృత్తి ఉత్పన్నమైంది కాబట్టి ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొని ఆ సుఖ దుఃఖాలను త్రివిధ దుఃఖాల అనుభూతిని పొందుతుంది. కాబట్టి మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం పరమ పురుషార్థం ఏంటంటే వాటి మధ్య ఉచ్ఛేదం చేసుకోవడమే. తదు ఉచ్ఛేద అంటే తన నాశ పురుషార్థ. అప్పుడే పురుష స్వరూప లాభం, అదే పురుష జీవాత్మకి తన స్వరూప యొక్క లాభం కలుగుతుంది. ఎందుకంటే అసంగోహి అయం పురుష అని చెప్పి చెప్పుకున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఆత్యంతిక దుఃఖ నివృత్తి రూపో మోక్ష. ఎప్పుడైతే ఆత్యంతిక దుఃఖ నివృత్తి తొలగిపోతుందో అదే మోక్షము. అదే మోక్షం అంటే బ్రహ్మ సంపత్తి. అదే బ్రహ్మ సంపత్తి, బ్రహ్మ యొక్క ఆనందం అంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం, బ్రహ్మ యొక్క ఆనందానుభూతి అని మనం పొందవచ్చు అన్నమాట. అదే అంటే అత్యంత దుఃఖ నివృత్తి రూపో, అత్యంత దుఃఖ నివృత్తి అంటే లేశ మాత్రం కూడా ఆధ్యాత్మిక దుఃఖం కానీ ఆదైవిక దుఃఖం కానీ ఆది భౌతిక దుఃఖం లేశ మాత్రం కూడా ఉండదు అనమాట. అటువంటి అత్యంత నివృత్తం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడే మోక్షం కలుగుతుంది. అదే బ్రహ్మ సంపత్తి అస్మాకం ప్రసాద. అదే మన అత్యంత ఆనందంగా ఉంటే ప్రసాదం అన్నమాట. ఆ బ్రహ్మ సంపత్తే ఆత్మక ప్రసాద, ఆత్మ యొక్క ప్రసాదం అంటే ఆత్మ యొక్క అత్యంత ఆనందానుభూతి అనమాట. కాబట్టి బ్రహ్మ సంపత్తి ఆత్మక ప్రసాదో భావనీయ అంటే సంపాదనీయ. అటువంటి స్థితిని సంపాదించుకోవాలి, అటువంటి భావనను ఉత్పన్నం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి ఈ రకంగా ముఖ్యమైన లక్ష్యం ఏంటి? తో బ్రహ్మాత్మ అత్యంత దుఃఖ నివృత్తి రూపం ఏదైతే ఉందో అదే మోక్షం అని చెప్పుకున్నాము. అటువంటి బ్రహ్మ సంపత్తి ఆత్మకమైన ప్రసాదాన్ని అది సంపాదించుకోవాలి. భావనీయ సంపాదనీయ అని చెప్పుకున్నాము. సో ఈ రకంగా చెప్పిన తర్వాత అంతిమంలో ద్విరుక్తి అధ్యాయ సమాప్త్యర్థాః అంటే గ్రంథ సమాప్త్యర్థాచ. ద్విరుక్తి అనేది అధ్యాయ పరిసమాప్తం కోసమే, గ్రంథ సమాప్తి కోసమే ఇక్కడ ద్విరుక్తి అంటే తదుచిత్తి పురుషార్థ తదుచిత్తి పురుషార్థ అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా సాంఖ్య దర్శనే సమాప్త షష్టో అధ్యాయ. స్వామి బ్రహ్మముని భాష్యోపేత, స్వామి బ్రహ్మముని ద్వారా చెప్పిండు భాష్యం ఏదో మనం చెప్పుకున్నాం, అది ఇక్కడ సమాప్తమైంది. అది సమాప్తం చేయడం సాంఖ్య దర్శనం బ్రహ్మముని భాష్యోపేతం అని చెప్పి మనం ఇక్కడ ఈ రకంగా ఇంతటితో ఈ అధ్యాయాన్ని ఇక్కడ పరిసమాప్తం చేసుకున్నామండి. అస్తు. ఈ రకంగా మనం చూశాము. సో కాబట్టి ఏదో రకంగా మనకు ఈ ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తెలుసుకోవడమే జీవాత్మ యొక్క ముఖ్య పురుషార్థం అని చెప్పుకున్నాము. కాబట్టి ఎప్పుడైతే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందో అప్పుడే మనకు మోక్ష స్థితి కలుగుతుంది, బ్రహ్మ సంపత్తి అనేది మనకు కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా అంతిమంలో ప్రస్తావించాడు. ఓకే, ఈ రకంగా మనం చూసామండి. సో ఈ రకంగా ఇందులో మీకు ఇంకెవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పొచ్చు. ఈ ప్రస్తావన ఎవరికైనా సందేహం ఉందండి? అంతిమ 2 సూత్రాల్లో ఉపసంహారం చాలా చక్కగా ఏ విధంగా సంబంధం ఏర్పడుతుంది. జీవాత్మ ప్రకృతిని చూస్తుంది, మాయను చూస్తుంది కాబట్టి ఆ బుద్ధితో యుక్తం అయిపోతుంది, బుద్ధి అహంకారంతో యుక్తం అయిపోతుంది, అహంకారము ఇంద్రియాలతో యుక్తం అయిపోతుంది, ఇంద్రియాలు పంచభూతాల సహాయంతో శరీరం ఏర్పరచుకొని అందులో ప్రవేశిస్తుంది జీవాత్మ. కాబట్టి ఆ ప్రకృతి సంబంధం ఏ విధంగా ఏర్పరచుకో ఆ సంబంధం తెలుసుకోవడమే జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రకృతి సంబంధం ఉన్నసేపు ఈ త్రివిధ దుఃఖాలు వెంటాడుతూ ఉంటాయి, త్రివిధ దుఃఖాల యొక్క సుఖ దుఃఖానుభూతిని పొందుతూ ఉంటుంది. దాన్ని ఉచ్ఛేదం చేసుకోవడమే పరమ పురుషార్థం. దానికోసమే ఇవన్నీ మనం ప్రక్రియ విధి విధానం అంతా మనం చెప్పుకున్నామండి. అది ఏంటో మనం చూసాము. అది ముందు ఏ విధంగా కర్మ సంబంధం ఏర్పడుతుంది, వాటి కర్మ ఎలా తొలగించుకోవాలి, ఏ రకంగా ప్రయత్నం చేయాలి, మనలో ఉండే ఆలోచన ఏ విధంగా తొలగించుకోవాలి, ఏ విధంగా అనుష్ఠానం చేయాలి అనే విషయాలను కూడా మనం భిన్న భిన్న రకాలుగా సిద్ధాంతం మనకు ప్రస్తావించారు. అస్తు. గురుగారండి, లింగ శరీరానికి 10 తత్వాలు అన్నారు, ఏంటండి అవి చెప్తారా ఒకసారి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఓకేనా? మనసు, మన బుద్ధి, చిత్త, అహంకారము. ఈ పంచ జ్ఞాన పంచ కర్మే. ఒకటి మనసు కూడా ఉంది, మన బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4 కలిపితే మొత్తం ఈ తత్వాలు తెలిపడింది. తర్వాత పంచ తన్మాత్రలు కూడా ఉన్నాయి. ఏంటివి? పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
ఇవన్నీ కలిపి మొత్తం 17 తత్వాలు. కొన్ని 18కి పరిగణిస్తారు, కొన్ని 17 పరిగణిస్తారు. మన బుద్ధి చిత్త అహంకారము, మన బుద్ధి చిత్త అహంకారం 3, 19 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు 15, ఇక 3 మొత్తం 18. దాంట్లో మన బుద్ధి చిత్త అహంకారం ముందే వచ్చేసింది కాబట్టి కొంత రెండే తీసుకుంటారు. అది కొంత 17, కొంత అభిప్రాయాలు 18 కూడా ఉంటాయి. దీన్ని లింగ శరీరం అంటారు, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనం ముందు ప్రస్తావించుకున్నామండి. ధన్యవాదాలు. దీంట్లో మన కర్మాశయం అంతా ఉంటుంది. ఆ కర్మాశయం ఉన్నంతసేపు మనకు జన్మ కలుగుతూ ఉంటుంది. ఆ కర్మాశయం తొలగించుకున్నప్పుడు ఈ జన్మ యొక్క నివృత్తి అనేది మనకు కలుగుతుందన్నమాట. అప్పుడే మోక్షం లభిస్తుంది అని సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించారండి. బుద్ధుడు చెప్పింది కూడా సేమ్ ఇదే చెప్పాడు కదండి. ఏంటండి? గౌతమ బుద్ధుడు కూడా చెప్పింది కూడా సేమ్ ఇదే థియరీ చెప్పాడు ఆఖరికి ఆయన కూడా. అందరు చెప్పేదండి. దాంట్లో ఒకటే, దాంట్లో మానవులంతా ఒకటే కాబట్టి దాంట్లో వేరేం కాదు. ఎవరు చెప్పిన ప్రక్రియ ఇదే ఉంటుంది. చెప్పడానికి పద్ధతులు భిన్న భిన్నంగా ఉంటాయి. గౌతమ బుద్ధుడు చెప్పినా, మహావీర స్వామి చెప్పినా, ఇంకా ఎంతమంది ఉన్నా కూడా అందరి లక్ష్యం అయితే ఇదే. మనం వేదిక సమస్త ప్రజలంతా కూడా జీవాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాం కాబట్టి ప్రక్రియ అంతా అందరికీ ఒకటే అండి. కొందరు ఒక తత్వాన్ని పట్టుకుని ముందుకెళ్తారు, కొందరు ఒక తత్వాన్ని పట్టుకుని ముందుకెళ్తారు. అలాగా ప్రతి ఒక్కరు భిన్న భిన్నంగా లక్ష్యం ఒకటే, మార్గాలు భిన్న భిన్నంగా వెళ్తూ ఉంటదండి. లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఇక్కడికి కలవాల్సిందే. అందరి యొక్క ఉద్దేశం దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నము. ఎటువంటి వ్యక్తిని చూసినా, ఏ మత సంప్రదాయాన్ని తీసుకున్నా, ఏ గురువుని చూసినా కూడా అంతిమ లక్ష్యం ఏంటుంటుంది? నేను దుఃఖాల నుంచి దూరం కావాలి. దుఃఖాలు ఎక్కువ ఉన్నాయి, సంసారంలో ఉన్నాయి. ఆ సంసారం యొక్క ఉచ్ఛేదం చేసుకోవడం కోసం అంత ప్రయత్నం చేస్తున్నారు, త్యాగం చేస్తున్నారు. సో అందరూ చెప్పే విధానం ఇదే అండి. కాబట్టి ప్రతి ఒక్కరికి లక్ష్యం లాస్ట్కి వచ్చేసరికి మార్గాలు భిన్న భిన్న మార్గాలు వచ్చినప్పటికీ కూడా అందరూ ఒకే చోటికి చేరుకుంటారు. దాంట్లో సందేహం లేదు. అది ఇక్కడ ఆ దుఃఖ నివృత్తం చేసుకోవడం కోసం ఈ ప్రయత్నాలను కూడా రకరకాలుగా అభ్యసిస్తూ ఉంటారు. అదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. ఫస్ట్ మీరు చెప్పిన విధంగా గౌతమ బుద్ధుడు చెప్పిన విధంగా కూడా గౌతమ బుద్ధుడు చెప్పింది కూడా ఇదే తత్వాన్ని. ఆయన అన్ని త్యాగం చేసే సంసారం ఒక మాయ, సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు క్షణికమైన వీటిని తొలగించుకోవాలని చెప్పి వైరాగ్యంతో అన్ని వదులుకొని ఈ సూక్ష్మ శరీరాన్ని, సాంసారిక విషయాల పట్ల ఆ ప్రకృతి చూడకుండా పరమాత్మ యొక్క సుఖాన్ని చూశాడు, పరమాత్మ యొక్క ఆనందాన్ని చూశాడు. కాబట్టి అటువైపు మోక్షం వైపు ఆయన ముందుకు వెళ్ళిపోయాడండి. ధర్మచక్ర పరివర్తనం అంటారు దానికి. జీ జీ. అది అంటే మహోదయ ముక్తిలో మరి లింగ శరీరం ఉండదనే కదా అర్థం. సూక్ష్మ శరీరం అక్కడ ఆ సంబంధం తెగిపోతుంది. అయితే ఆత్మస్వరూపం వెళ్ళిపోతే అక్కడ ఉండదు. ఎప్పుడైతే సంబంధం ఉన్నంతసేపు ఉంటున్నాం సూక్ష్మ శరీరం. ఎప్పుడు ముక్తికి వెళ్ళిపోతాం అక్కడ ఈ సూక్ష్మ శరీరం ఉండదు. అప్పుడు అంటే సూక్ష్మ శరీరం ఉండనప్పుడు అప్పుడు అనుభూతి కూడా ఉండదు కదా. అది స్వయం ఆత్మ నిత్యానంద స్వరూపమైంది కదా. అప్పుడు ఏ సహాయం లేదు. పరమాత్మ స్వయం నిత్య శుద్ధ ముక్త ఆనంద స్వరూపమైంది. జీవాత్మ తన ఆత్మస్వరూపం లీనమైపోయింది అన్నమాట. తన స్వరూపం తను తెలిసిపోయినప్పుడు అప్పుడు ఏ దానికి నిత్యం ఆనంద స్వరూపమైంది కాబట్టి దానికి వేరే సహాయం అవసరం లేదు అన్నమాట. ఇప్పుడు మనకు తన ఆత్మస్వరూపాన్ని చూడడం లేదు కాబట్టి ప్రకృతిని చూస్తుంది కాబట్టి ఆ వివేక కారణంగా తన యొక్క స్వరూపాన్ని మర్చిపోయింది. తన స్వరూపం చూడలేకుంది అవిద్య అంధకారం చేత. ఆనందం ఉంటుంది కానీ ఆనందాన్ని అనుభవిస్తున్నానని తెలుసుకోలేదు. అది ఎందుకు? అవివేక కారణం చేత, అవిద్య కారణం చేత వాటిని ఆ మాలిన్యం చేత చూడలేకుండా అనమాట. అట్లా కాదు మహోదయ, ముక్తిలో ఉన్నప్పుడు లింగ శరీరం ఉండదు అంటున్నారు. లింగ శరీరం లేనప్పుడు అనుభవం ఉండదు. అనుభవం లేదు అంటే ఆనందిస్తున్నా కానీ అనుభవం మాత్రం తెలియదు. అనుభూతి తెలుస్తుందండి. అనుభూతి ఎందుకు? నిత్య ఆనంద స్వరూపంలో అనుభూతి తెలుస్తుంది అన్నమాట. ఏం తెలియదు, ఉంటుంది. ఇంద్రియ లింగ శరీరం లేదు కదా మహోదయ. లింగ శరీరం అంటే ఏమిటి? ఆత్మ యొక్క ఆత్మ అన్నిటికీ కర్తాదత భోగానుభూతి పొందేది. అక్కడ ప్రకృతి యొక్క సుఖాలను అనుభవించడం కోసం లింగ శరీరం యొక్క సహాయం ఉంటుందన్నమాట. అవును, ప్రకృతి యొక్క భోగాన్ని భోమించడం కోసం లింగ శరీరం సహాయం. అందుకే ప్రకృతి యొక్క లింగ శరీరం నుంచి చెప్పు. అందుకే ఏం చెప్పాడు లాస్ట్ లో సనందన ఆచార్య ఏమన్నారు? లింగ శరీరం నిమిత్తము. లింగ శరీరం ఉన్నంత సేపు ఈ ప్రకృతి సంబంధం ఏర్పడుతుంది. అదే ముఖ్య కారణము. ఎప్పుడు ఆ లింగ శరీరం ఉంటే మన ప్రకృతి సంబంధం ఏర్పడుతుంది. అదెందుకుంటే మన ముక్తి మోక్షం ఎందుకు కలుగుతుంది? ఆ లింగ శరీరం ఉండదు అన్నమాట. ఉండదు. మరి ఉండనప్పుడు మరి అనుభవం అనేది ఎట్లా ఉంటుంది ముక్తిలో అంటున్నాను. అనుభూతి స్వయం ఆత్మ ఆనంద స్వరూపమైంది. జీవాత్మ పరమాత్మకు ఏమన్నా ఆ శరీరాలు ఉన్నాయా? నిత్య ఆనంద స్వరూపమైంది కదా. అలాగే జీవాత్మ కూడా నిత్య బుద్ధ శుద్ధ ఆనంద స్వరూపమైన అన్నమాట. స్వయం ఆనంద స్వరూపమైంది జీవాత్మ. ఈ విధంగా పరమాత్మకు
అక్కడ అవసరం లేదు. ఎప్పుడైతే నీకు మోక్షం కలిగి కర్మ క్షయం అయిపోయిందో, నష్టం అయిపోయిందో, వెంటనే ప్రకృతి తిరిగి చూడమాట. ప్రకృతి పట్టుకున్నంత సేపు అందుకే ఆత్మ కనిపించేది. చెప్తుంది కదా, జీవాత్మ 3 వేలు మనకు ముందు చూపుడు వేలు ఏవైతే ఉన్నాయి 3 మన చేతికి, ఆ మధ్యలో జీవాత్మ ఉంది. ఒకవైపు ప్రకృతి ఉంది, ఒకవైపు ఆత్మ పరమాత్మ ఉన్నాయన్నమాట. ఆ ప్రకృతిలో ఉంచే కొంచెం లేశ మాత్రం కూడా ఉన్న కూడా ఏమవుతుంది, ఆ ప్రకృతి కనిపిస్తుంది కానీ తన యొక్క స్వరూపం కనిపించిన మాట. ప్రకృతి అంటి పెట్టుకో, ఎప్పుడైతే తన ప్రకృతిని వదిలేస్తుందో అప్పుడు ఆత్మతో యుక్తం అవుతుంది. ఆత్మతో యుక్తం అయినప్పుడు తన యొక్క స్వరూపం కనిపిస్తుంది జీవాత్మకి. అప్పుడు ఆ అంటే పరమాత్మ యొక్క ఆనందంతో ఆత్మానుభూతి పొందుతూ ఉంటున్నమాట. అక్కడ పరమాత్మ యొక్క ఆనందానుభూతి కలుగుతూ ఉంటున్నమాట. జీవాత్మ నిత్య శుద్ధ భుక్తమైంది కాబట్టి ఎప్పుడైతే కర్మలు త్యాగం చేశామో అక్కడ పరమాత్మతో పరమాత్మ యుక్తం అయిపోతుంది, పరమాత్మ లీనమైపోతుంది. కాబట్టి పరమాత్మ యొక్క ఆనందం చెప్తే అది ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది. అక్కడ అనుభూతి లేకపోతే మన ఇంత ప్రయత్నం ఎందుకు, మరి ఇంత మహాన్ ప్రయత్నం చేయడం ఎందుకు? అదే అర్థం కాలేదు. అక్కడ స్వేచ్ఛగా అక్కడ సంకల్పం మాత్రం సిద్ధిస్తుంది. ఆత్మ స్వయం సంకల్పం చేసి, ఇప్పుడు మనకు సూక్ష్మ శరీరం ఉన్నా కూడా సంకల్పం చేసే జీవాత్మ సంకల్పం చేస్తుంది. ఇక్కడ అవి కేవలం ప్రకృతి యొక్క భోగాన్ని అనుభవించడం కోసమే సాధనం. సంకల్పం చేసేది జీవాత్మే, ఆ ఫలాన్ని అనుభవించేది భోక్త జీవాత్మే. అక్కడ సాంసారిక విషయాల కోసం ఇక్కడ ఆ లింగ శరము అనేది అవసరం అవుతుంది. ఇవన్నీ ఏంటివి? సూక్ష్మ యొక్క తత్వాలు ఏం చెప్పాము? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? ప్రకృతి ద్వారా ఉత్పన్నమయ్యాయి. అంటే ప్రకృతి ఏంటి? జడ వస్తువు. ఓకేనా? అవి కేవలం కర్మాశయం సంచయం చేసుకోవడం కోసం అవి. ఆ కర్మాశయం నుంచి ఆ లింగశరం నుంచి జన్మ కలుగుతూనే ఉంటుంది. అందుకే ఆ కర్మాశయం లింగశయం నష్టం చేసుకోవాలి. అవి జన్మకు కారణం అన్నమాట. అంటే మరి ముక్తిలో పరమాత్మనే సాధనంగా తీసుకుంటామా అనుభూతి? పూర్తిగా పరమాత్మ ఉంటాను, మనం పరమాత్మ ఆదిలో ఉంటాం. పూర్తిగా పరమాత్మ యొక్క ఆనందంతో మనం కూడా ఓతప్రోతం అయిపోతాం అంట. పంచదార పాలు ఏ విధంగా కలిసిపోతుందో అలాగా మనం కూడా ఆ జీవాత్మ కూడా పరమాత్మ కలిసిపోతుంది, లీనం అయిపోతున్నాం అంట. ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనందంలో ఓతప్రోతం అయిపోతుంది. సంకల్పం మాత్రం చేత ఇష్టానుసారంగా మనం ముందుకు చెప్పుకున్నాం. ఆ స్వేచ్ఛాసరంగా జీవాత్మ ముక్తాత్మ విచరిస్తూ విహరిస్తూ ఉంటుంది అన్ని చోట్ల సంకల్ప మాత్రం చేత ముక్తిలో ఉంటూ. ఇప్పుడు ఎంతమంది దేవతలు ఉన్నారో అంత ముక్తాత్మ ఉన్నదో మనం చెప్తూ ఉంటాం, అన్ని చూస్తూ ఉంటామట. ముక్తి యొక్క ఆనందం పొందుతూ ఉంటామట. ఏ అనుభూతి లేదని కాదు, స్వయం తన స్వరూపంలో ఉంటూ. అందుకే ఇక్కడ ఏం చెప్పి లాస్ట్ లో పురుష స్వరూప లాభ, పురుషార్థం ఆ కర్మలు నాశనం చేసుకున్నప్పుడు పురుష స్వరూప లాభం కలుగుతుందంట. తన స్వరూపం లీనమైపోతుంది, ఆ లాభం కలుగుతుంది అన్నమాట. అప్పుడు అందుకే యోగ దర్శనంలో కూడా తదా ద్రష్టు స్వరూపే అవస్థానం యోగ చిత్తవృత్తి నిరోధ. ఎప్పుడు చిత్తంలో ఉండేటువంటి వృత్తులు నిరోధించామో, కర్మలు నష్టం చేశామో, అప్పుడు జీవాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే జీవాత్మ తన ఆత్మలో లీనమైపోతుంది, అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. తదా ద్రష్టు అంటే చూసేటువంటి వాడు, అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. స్వరూపే అవస్థ తన స్వరూపంలో లీనమైపోతుంది అంటే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. అందుకే అక్కడ లాస్ట్ అంతా, అందుకే మొత్తం బ్రహ్మ అంతా ఒకటే. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క జీవాత్మ యొక్క అంశాలు, జీవులు అని చెప్పి ఎందుకంటే ఇందుకోసమే లాస్ట్ లో పరమాత్మ లీనమైపోతుంది, పరమాత్మ యొక్క ఆనంద ఓతప్రోతం అయిపోతుంది. కాబట్టి అది వేరుగా పరిగణించామాట. అందుకే శంకరాచార్య ఆ స్థితిని పొందాడు కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు. ఎప్పుడు బ్రహ్మలో లీనమైనప్పుడు తను వేరుగా చూసుకోమాట. నేను ఆత్మ జీవాత్మ వేరు, నేను పరమాత్మ వేరు అని చెప్పాను. ఆనందంలో పూర్తి ఓతప్రోతమై ఉంటామంట. వేరుగా భావించడం అంటే నిత్యానందంలో నిత్య ఏకరసంలో ఉంటాడనమాట. దీర్ఘకాలం వరకు ముక్తి కాలాన్ని అనుభవించి తర్వాత మళ్ళీ వేరే వస్తాను. కాబట్టి అక్కడ ఈ లింగ శరీరానికి అనుభూతికి అవసరం లేదు. ఆ స్వయం అనుభూతి స్వయం ఉంటుంది ఆత్మ. స్వయంలో కూడా అనుభూతి ఉంటుంది, స్వయానికే ఉంది. చైతన్యం ఎక్కడ ఉంది? జీవాత్మకు ఉంది, ప్రకృతికి లేదు కదా. ప్రకృతి యొక్క కోసం చైతన్యం సాధనంగా ఉపయోగించుకుంది ఈ లింగ శరీరాన్ని. కాబట్టి ఆ సాధనం అవసరం లేదు ముక్తిలో మోగాన్ని అందించడం కోసం. పరమాత్మ దాంట్లో పూర్తిగా అఖండమైనటువంటి ఆనందంలో అక్కడ లీనమైనప్పుడు భోగాన్ని అనిపించడం కోసం నిమిత్తం ఎందుకు? ఆ నిమిత్తమే మనకు వద్దని చెప్పి తెలుసుకొని వెళ్ళిపోయాము. మనకు నిమిత్తం ఎందుకు? అక్కడ నిమిత్తమే అవసరం లేదన్నమాట. పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ఉంటుంది. ఓకే అండి, అస్తు. ఈ రకంగా మనం ఈ అధ్యాయాన్ని ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాము. నిర్విఘ్నంగా మీరు కూడా చాలా శ్రద్ధ తోటి నిష్ఠాగా వచ్చి దీన్ని మీరు మహర్షి కపిల్ రచన
ఇటువంటి సూత్రాలను బ్రహ్మోని భాష్యాన్ని మీరంతా కూడా చూశారు. దాదాపుగా మీకు క్షమ్యతాం మహోదయ. అన్య అలా కాకపోయినప్పటికీ మీకు ఒక అవగాహన సాంకేతిక స్వరూపం ఏంటి మీకు తెలిసి ఉంటుంది. అవన్నీ కూడా మనకు ముక్తి కోసమే, ఈ కర్మను తొలగించుకోవడం కోసమే మనం ఇలా ప్రయత్నించాలి అని రకరకాలుగా మనకు ఋషులు ప్రస్తావిస్తున్నారు. ఆ విషయాన్ని చూశాము. సో ఈ రకంగా అది మీకు సాంకేతిక స్వరూపం, మనకు ప్రకృతి బ్రహ్మాండ యొక్క రహస్యాన్ని, ఆత్మతత్వాన్ని ఎలా చూసుకోవాలి, ఆత్మ యొక్క అస్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాన్ని భిన్న భిన్నంగా ప్రస్తావించింది. ఇదే విషయాన్ని మనం రేపు ఒక్కరోజు సామాన్యంగా సూక్ష్మంగా మీరు అడిగారు కాబట్టి అది చెప్పుకుందామండి. ఓకే. సో తర్వాత అవకాశం ఉంటే రేపటి నుంచి మనం ధ్యాన ప్రక్రియ అని చెప్పుకున్నాం కదా. సో ఒకవేళ ఇదంతా చెప్పిన తర్వాత ఆ చెప్పిన విషయాన్ని అంతా కూడా మనకు ఒక సారాంశంగా మొత్తం చెప్తాను. చెప్పిన విషయాన్ని అంతా కూడా మనం రేపు దీంతోనే మనం సాధన అనేది ధ్యానం ప్రక్రియ మొదలు పెట్టుకుందాం అనుకూలంగా ఉంటే. సో అవకాశం బట్టి ఒకవేళ ఏమైనా ప్రశ్నలు లేకపోతున్నా రేపటి నుంచి ఆ ప్రక్రియ కొనసాగిద్దామండి. ఓకే. క్షమ్యతాం మహోదయ. జీ, ఇది అంటే చిన్న సందేహం మహోదయ. ఇప్పుడు మహాపురుషుల ఆత్మలంటే భగవంతుల్లో కలుస్తాయి మీరు చెప్పినట్టు ఇందాక. మరి మనం ఉన్నాం కదా మహోదయ మామూలుగా. అది అంటే నేను విన్నది చెప్తున్నా, ఎంత పుణ్యం చేసుకుంటే అంతవరకు ఉండి మళ్ళీ ఆ లెక్క ప్రకారం తిరిగి జన్మ వస్తుంది అని విన్నాను మహోదయ. అది మీరు రేపు అడగండి. ఓకేనా. ఇప్పుడు సమయం అతిక్రమించింది. రేపు అడగండి. రేపు విషయం కూడా ఇదే పెట్టుకున్నాడు. రేపు అడగండి. రేపు దీని ముందే విచారిద్దామండి. ధన్యవాదాలు. ఓకే అండి. సో ఈ కక్షను ఇక్కడే మనం విరమించుకుందామండి. అస్తు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.